నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, నేను ఎక్కడ నిలబడితే అదే నా గ్రౌండ్ అనే డైలాగ్కి 100% అర్హత ఉన్న వన్ అండ్ ఓన్లీ హీరో మాస్ మహారాజ్. ఇది బిల్డప్ డైలాగ్ అనుకున్నాను, దయచేసి అలా చూడదు. సో సీరియస్లీ సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నేను యాంకర్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దీని ఇంటర్వ్యూ అనడం మానేయండి, ఇట్స్ గోయింగ్ టు బి అ ఫన్ ఇంటరాక్షన్. సో అనయ్య, వెల్కమ్ టు అవర్ ఇంటర్వ్యూ. సుశాంత్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. థ్యాంక్ యూ సార్. మీరైతే చాలాసార్లు ఇంటరాక్ట్ అయ్యారు, సినిమాలు చేశారు. సో నాకే కొంచెం కొత్తగా ఉంది. ఇంకా ఉంటాయి ఆగు. అలా కాదు, ఇక్కడ బేసిక్గా ఇక్కడ జరిగేది, నేను అన్నయ్య ఇంటర్వ్యూ చేస్తాను అనుకుంటారు అందరూ, కానీ ఇప్పుడు జరగబోయేది ఏంటంటే అన్నయ్య నన్ను ర్యాగింగ్ చేస్తాడు. నాకు అర్థమైపోయింది అది. నన్ను చేయకపోతే చాలు. వెల్కమ్ టు మై ఓన్ ర్యాగింగ్. థ్యాంక్ యూ అన్నయ్య. ఇప్పుడు మీరు పూరి జగన్నాథ్ గారితో పనిచేశారు, వినాయక్ గారితో పనిచేశారు, రాజమౌళి గారితో పనిచేశారు, హరీష్ శంకర్తో పనిచేశారు. ఇలాంటి ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్స్తో పనిచేయడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ హరీష్, ఈ క్వశ్చన్కి ఎన్నోసార్లు ఆన్సర్ చెప్పేసాము. జోక్స్ అపార్ట్, అసలు కొంచెం వాళ్ళ ముగ్గురితో ఎప్పుడు వాళ్ళు మోర్ దెన్ చెప్పాను, నీకు కూడా చెప్తాను, వాళ్ళు మోర్ దెన్ మై డైరెక్టర్స్ లైక్ గుడ్ ఫ్రెండ్స్. మేము ప్రొఫెషన్ అండ్ పర్సనల్ని ఎప్పుడు లింక్ చేసి అది ఉండదు. బేసిక్గా చాలా వరకు మనకి ఉంటుంది కదా, మాట్లాడితేనే ఓహో సినిమా, ఇప్పుడు ఇద్దరు క్లోజ్గా మాట్లాడుతున్నాం, వీళ్ళకి ఏదో సినిమా ఉన్నట్టుంది అనుకుంటారే తప్ప వాళ్ళ పర్సనల్ స్పేస్లో అది అనేది వాళ్ళు ఒకరు కూడా ఆలోచించారు. అలా క్లోజ్గా మాట్లాడిన సార్లు ప్రతిసారి సినిమా చేయాలంటే మా ఇద్దరం కలిసి 10 సినిమాలు చేయాలి. ఇప్పుడు ఎందుకని అంటే జోక్స్ అపార్ట్, వాళ్ళ ముగ్గురితో ఎప్పుడు కంపేర్ చేసుకోను, దే ఆర్ మై గురూస్. సో హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా, డైరెక్టర్ ప్రీవియస్ సినిమాతో ఎలాంటి సంబంధం లేకుండా, డైరెక్టర్ ట్రాక్ రికార్డ్తో సంబంధం లేకుండా సినిమా చేసే వన్ అండ్ ఓన్లీ హీరో మీరు. మేబీ కొంతమంది ఎక్కువ ఉన్నారు, మీరు ఎక్కువ చేశారు. సుధీర్ వర్మతో సినిమాని చాలా ఇయర్స్ నుంచి వినపడుతుంది, రవితేజ గారు సుధీర్ వర్మ కాంబినేషన్ వినిపిస్తుంది. సో డెఫినెట్గా సక్సెస్ చూడరు, బట్ ఏం చూసి సుధీర్ వర్మతో సినిమా చేద్దాం అనుకున్నారు? సుధీర్తో స్వామిరారా నుంచే మైండ్లో ఉంది చేయాలి. ఓకే, సరిగ్గా కుదరట్లా, కథ సెట్ అవ్వట్లేదా, లేదా టైం సెట్ అవ్వట్లేదు, ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల చాలా రీజన్స్ ఉంటాయి. సో ఫైనల్గా స్క్రిప్ట్ రావటం, ఇది వినంగానే సుధీర్ అయితే కరెక్ట్గా దీన్ని చేస్తాడని అనిపించి సుధీర్ చెప్పడం, సుధీర్ నచ్చటం. సో హౌ ఇట్. సో ఎనీ ప్రాజెక్ట్ స్టార్ట్స్ విత్ హీరో కథ చెప్పి హీరోకి అన్నాక సినిమా స్టార్ట్ అవుతుంది. దీంట్లో అసలు టీజర్లోనే హీరో డజంట్ ఎగ్జిస్ట్ అని వేసారు. సో ఇప్పుడు దట్స్ ద బ్యూటీ, దీంట్లో సినిమాకి అదే బ్యూటీ. ఏంటది అంటే హూ ఇస్ హీరో ఇన్ ద ఫిల్మ్? అది యాస్టిస్గా దాని గురించి చెప్పడానికి ఏం లేదు, చెప్తే చెప్పలేము, చెప్పడానికి ఏం లేదు. అందుకనే వెయిట్ టిల్ 7th April ప్లీజ్. ఎందుకంటే అప్పటికనే అంటే ఇప్పుడు కొన్ని ఫన్ మాట్లాడుకుందాం తప్ప సినిమా కథ గురించి నేనైతే ఏమి చెప్పను, తన్ని చెప్పనేమను. సెపరేట్గా సుధీర్తో చెప్పలేను, నేను సుధీర్తో ట్రై చేస్తాను అంటే ట్రై చేయి. అంటే టైటిల్ ఆఫ్ కోర్స్ రావణాసుర టైటిల్ క్యారెక్టర్, నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి. సో మీరు రావణాసుర కాబట్టి 100% సుశాంత్ రామ్ అనుకుంటున్నాను నేను. ఒక రాము వాళ్ళు రావణాసుర, అంతేనా? అంతేకాదు, నువ్వు అనుకుంటున్నావు కదా, అలా అనుకోవటమే కావాలి మాకు. నువ్వు 7వ తారీఖు సీత ఒక్కరితే ఉండాలి కదా, 5-6 ఉన్నారు ఏంటి అందులో? అదే కాదు, చూసావా, దట్స్ ద బ్యూటీ. 5-6 సీతలు ఉన్నారు. సో అక్కడ ఒక చిన్న క్యూరియాసిటీ. ఇప్పుడు ఆయన కనుక విలన్ అయితే మీరు హీరోనా ఈ సినిమాలో? చూసావా, కానీ నీ ప్రయత్నం లోపం లేదు, కానీ హీరోగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆయన వెరైటీగా కూడా చేస్తారు కదా చాలా. నేను విలన్ అవ్వచ్చుగా. మీరు విలన్ అవ్వచ్చా? అవ్వచ్చు. బట్ రావణాసుడు అని చెప్పి టైటిల్ కూడా ఆయన చూపించారు కదా. నువ్వే గట్టిగా సంబంధం చెప్తున్నావు, నువ్వే చెప్పి కట్టే అవ్వచ్చుగా అని చూసే క్వశ్చన్. మరి రావణాసుర ఆయన హీరో, మరి ఆయన రావణాసుర అయ్యారు. సో మరి ఎవరు విలన్ ఎవరు హీరో? అసలు హీరోసే డోంట్ ఎగ్జిస్ట్. అసలు సినిమాలో హీరో ఉన్నారో లేదు నాకు తెలియదు. ఎగ్జాక్ట్లీ, నేను అందుకే అబ్బాయి సినిమా గురించి మాట్లాడుతున్నాం కానీ వెరీ ఇంట్రెస్టింగ్. అసలు హీరోస్ డజంట్ ఎగ్జిస్ట్ అని చెప్పి ఇద్దరు హీరోలతో సినిమా చేస్తున్నాడంటే సుధీర్ని ఫస్ట్ అప్రిషియేట్ చేయాలి. సో యూ షుడ్ అప్రిషియేట్ శ్రీకాంత్ కూడా దాన్ని ప్రాపర్గా చేయటం. కథ చేసిన శ్రీకాంత్ విస్సా అసలు ఒక నెగిటివ్ టైటిల్తో రావడం చేస్తే దాన్ని ప్రాపర్గా సుధీర్ దాన్ని. ఎప్పుడో కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు బాజీగర్, డర్ ఇలాగ షారుఖ్ ఖాన్ నెగిటివ్ క్యారెక్టర్స్ చేసాడు. సో ఆ జోనర్లో ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అలా అనగానే ఒక హీరోయిన్ చచ్చిపోయి, ఇలా అనగానే ఒక హీరోయిన్ చచ్చిపోయి అలాగేమన్నా? ఐ లవ్డ్ హిజ్ రోల్. నేను ఫస్ట్ కథ విన్నప్పుడు మాత్రం ఐ లవ్డ్ హిజ్ రోల్. నేను ఎప్పుడు చూడలేదు సార్ని, ఎప్పుడు మీరు చాలా సినిమాలు చేశారు కదా, నేను కథ విన్నప్పుడు నేను ఎప్పుడు ఫస్ట్ థింగ్ ఐ సెడ్, ఫస్ట్ నా రోల్ కన్నా నేను ఫస్ట్ థింగ్ ఐ సెడ్ శ్రీకాంత్ గారు ఫస్ట్ కథ చెప్పినప్పుడు, నేను సార్ని ఎప్పుడు ఇలా చూడలేదు, నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది,
స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. ఇప్పటివరకు మనం రవితేజని ఎప్పుడు అలా చూడలేదు. అదే ఇప్పుడు సుశాంత్ చెప్పాడు మనకి ఈ సినిమా గురించి వచ్చిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇదే మనకి. సో ఇట్స్ నెవర్ బిఫోర్ క్యారెక్టరేషన్. కానీ నిన్న ఒకటి అడుగుతాం, అట్లీస్ట్ ఐ గాట్ సంథింగ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఓకే, కానీ వినేటప్పుడు నీకు ఎలాంటి డౌట్స్ లేవు కదా? కథ వినేటప్పుడు నీ క్యారెక్టర్ కథ మీద ఎలాంటి డౌట్స్ లేవు. సార్ ఫస్ట్ థింగ్ నేను అంది, సార్ క్యారెక్టర్ నాకు చాలా నచ్చేసింది. ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్. కాదండి, దెన్ ఆఫ్టర్ సినిమా చేయాలి. ఫస్ట్ థింగ్ వాజ్ దట్. నా దానికి వచ్చినప్పుడు ఐ ఫౌండ్ ఇట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. కొన్ని అడిగాను, ఇది ఒక ఇంకా ఎక్స్ట్రా డైమెన్షన్ ఉంటే బాగుంటుందేమో, ఒకసారి థింక్ అబౌట్ ఇట్ అని శ్రీకాంత్కి చెప్పాను. సో ఈ సెడ్ ఇమీడియట్లీ ఈ థాట్ అని చెప్తే, ఇది ఐ థింక్ ఇట్ విల్ యాడ్ టు ద స్టోరీకి వీరైంది ఏది యాడ్ చేయకూడదు, చేయరు కూడా. సో ఈ పోర్షన్ యాడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి సుధీర్ గారితో హీ డిస్కస్డ్ అండ్ దెన్ ఐ స్పోక్ అగైన్ సేయింగ్ దట్ అదొక్కటి యాడ్ అవుతే నాకు కూడా కొంచెం కొత్తగా కనిపించే ఛాన్స్ ఉంటుంది. సో మీరు బేసిక్గా స్టోరీలో మీరు ఇన్వాల్వ్ అయ్యారు అనాలా, ఇంటర్ఫియర్ అయ్యారు అనాలా, ఎలా అనాలి తెలియదు అంటే ఇంప్రొవైజ్. సో నేను అది చెప్తే సార్తో మాట్లాడి చెప్తా అన్నారు. 1 day టైం అడిగారు. ఈవెన్ సుధీర్ బ్రో కూడా 1 day టైం ఇవ్వండి, సార్తో మాట్లాడి చెప్తాను. ఐ థింక్ విదిన్ 1 hour or 2 hours ఫోన్ చేసి డన్, ఎవ్రీ వన్ హెస్ అగ్రీడ్ బికాస్ దే ఆల్ ఫెల్ట్ అది స్టోరీకి బాగుంటుంది. వాట్ ఎవర్ లిటిల్ tweaks I requested for, if it's possible. స్టోరీకి హెల్ప్ అవుతుంది అని చెప్పి ఫుల్గా నెగిటివ్ ఉండకుండా లాస్ట్లో అన్ని పాజిటివ్ చేసేయమన్నారు అంతే. అట్లా కాదు కానీ బట్ ద సార్ ఇమ్మీడియట్గా ఒప్పుకోవటం దట్ డజంట్ హ్యాపెన్ వెరీ ఆఫ్టన్. సో దట్ వాస్ ద స్పోర్టివ్నెస్ దట్ ఐ ఫెల్ట్. Am I right? దట్ వాస్ ద స్పోర్టివ్నెస్ దట్ ఐ ఫెల్ట్. ఇలా టక్మని ఒక చిన్నది ఏదన్నా డైమెన్షన్ యాడ్ చేయొచ్చా అంటే విదిన్ ముగ్గురు ఇమ్మీడియట్లీ అది అయిపోవడం. సో ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. దిస్ టీమ్ ఇస్ లైక్ వెరీ వెరీ ఓపెన్, అంటే ఫిక్స్డ్గా లేదు, చాలా ఓపెన్గా యూనో. అంటే ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు హరీష్తో లైక్ లాంగ్ అసోసియేషన్. నేను బేసిక్గా ఏంటంటే నాకెంత నీకెంత ఉండదు లెక్క, నాకు సినిమాకి ఎంత ఆ లెక్కన అది. అలానే ఆటోగ్రాఫ్ సినిమా చేశారు, అలానే షాక్ సినిమా చేశారు, అలానే శంభో సినిమా చేశారు. చాలా మంది అడుగుతుంటారు ఇంటర్వ్యూలో, అన్నయ్య నేను సినిమా చేసినప్పుడు ఇంటర్వ్యూలో ఎప్పుడు అడుగుతుంటారు, ఎప్పుడు కమర్షియల్ అయినా మీరు వెరైటీగా ట్రై చేయొచ్చు కదా, వెరైటీగా ట్రై చేసి చాలా మంది అడుగుతుంటారు. నేను చెప్పంటే ఎవ్రీ టైం రవితేజ అనే వెరైటీగా ట్రై చేశాడు. ఇడియట్ అమ్మానాన్న తమిళలో ఒక అగ్రెసివ్ క్యారెక్టర్, ఒక హీరో క్యారెక్టరేషన్ స్టార్ట్ అయిందే ఆ సినిమాలతో. ట్రెండ్ సెట్టింగ్ క్యారెక్టరేషన్, ఆ క్యారెక్టర్ పట్టుకుని వెళ్తున్నాం అందరం. ఇంకా అలాంటి క్యారెక్టరేషన్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అంటూ కనీసం ఒక చంపదెబ్బలేని సినిమా కూడా చేశాడు ఇమ్మీడియట్. సో మరి ఆ సినిమాని జనాలు అనుకున్నది హిట్ చేయలేదు. ఆ తర్వాత అసలు ఒక అమ్మాయిని ఏడిపిస్తేనే హీరో క్యారెక్టర్లు వెళ్ళేసి బీభత్సన ఫైట్లు చేసే సినిమాలు చూసాం మనం. వైఫ్ని చంపేస్తే ఇట్స్ స్టోరీ ఆఫ్ ఎ లూజర్. షాక్లో నేను చేసిన సినిమా షాక్. సో మంచి రొమాన్స్ ఉంటుంది, జ్యోతిక వీళ్ళిద్దరు కెమిస్ట్రీ ఎంత బాగుంది అన్నారు. ఆ సినిమా మేము అనుకున్న తాళ్ళ అయినా సరే మళ్ళీ శంభో చేశాడు. తన ప్రాబ్లం గురించి ఫైట్ చేసే హీరోలు ఉంటారు ప్రతి సినిమాలో. ఫ్రెండ్ కూడా నా ఫ్రెండ్ అని ఒక లైన్ నచ్చి సినిమా చేసిన అబ్బాయి అని చెప్పాడు నాకు. ఆ సినిమా మేము అనుకున్నది కాళ్ళే. ఇలాంటి సినిమాలు చేసినప్పుడు అవి కనుక బ్లాక్ బస్టర్ అయితేనే డైరెక్టర్లు కానీ హీరోలు కానీ ఇంకో కొన్ని కొత్త ఎక్స్పెరిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుందని నేను అంటాను. ఇదే విషయం మీరు ఆడియన్స్ చెప్పాలనుకుంటున్నారా? వాట్ యు సే ఆన్ దిస్? కరెక్ట్, డెఫినెట్లీ 100% రైట్. బట్ లేదు ప్రయత్నం మాత్రం ఆగదు. ప్రయత్నం మాటకు ఆగదు. ఐ ఫీల్ నాకు ఐ డోంట్ నో, ఈ సినిమా డెఫినెట్గా ఆయన కొత్తగా కనిపిస్తారు. ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫరెంట్, బట్ ఇట్ ఈస్ ఆల్సో కమర్షియల్. సో ఇట్ ఈస్ కమర్షియల్ యట్ ఇట్ ఈస్ వెరీ న్యూ ఆల్సో. సో ఐ థింక్ రెండు కవర్ అయినాయి అని నాకు అనిపించింది. సో దాని సార్ సినిమా విషయానికి వస్తే వాట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్, దీంట్లో కొన్ని ఉన్నాయి. జస్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రియాక్షన్. ఓకే, అంటే ఎలానే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ అలాగే లేదా. సో మనకు ఒక చిన్న డిస్ట్రిబ్యూటర్లు కానీ నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ ఒక చిన్న తెలియని ఒక భయం ఉంటుంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ రావాలి సినిమాకి, ఫ్యామిలీ ఆడియన్స్ రావాలని ఉంటుంది. టైటిల్ రావణాసురుడు అని పెట్టారు, టీజర్లోనేమో అమ్మాయిని చంపేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారా రారా అన్న భయం మీకు ఎప్పుడు లేదా? ఈ సినిమా పరంగా ఏమనిపించింది? సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం అనుకుంటాం ఫ్యామిలీస్ రారు, ఫ్యామిలీస్ చూడండి. నేను చూసినప్పుడు పాటలు గిట్లా బాగున్నాయి కదా, వెళ్తాను సినిమా కాదు. హరి ఇది ఒక రాంగ్, దీని మిత్ అని రాంగ్ అసంప్షన్. అదేంటంటే ఇట్స్ రైట్ వర్డ్. ఏంటంటే ఫ్యామిలీస్ రారు, ఇలాంటి సినిమాలు చూడరు. ఇప్పుడే కాదు, ఎప్పుడు లేదు అది. అందరూ అన్ని సినిమాలు చూస్తారు బాగుంటాయి. నేను నమ్మను అబ్బాయి ఇది. ఆ బీసీ సెంటర్స్ అండి, సారీ అండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చెప్పే ఒకటి గుర్తొచ్చింది.
గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన తర్వాత రోజు అందరు డిస్ట్రిబ్యూటర్ కాల్ చేసేవాళ్ళు. సో అన్ని చోట్ల ఎలా ఉంటే సీడెడ్లో మగధీర దగ్గరికి వెళ్తుందండి అన్నారు. ఫైనల్గా మగధీరని క్రాస్ చేయాలి. డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి అదేంటంటే అంటే లేదండి మగధీరాలో 100 మంది నరికేస్తారు కదా, బాగా మాస్ అంటే సీడెడ్లో మాస్ చూస్తారు, మంది కొంచెం ఎంటర్టైన్మెంట్ అంత యాక్షన్ ఇంత యాక్షన్ ఆల్మోస్ట్ వీళ్ళు అని చెప్పారు వీళ్ళు. ఫన్ ఏంటంటే నెక్స్ట్ అత్తంటి దారేది మగధీరని కొట్టేసింది. దాంట్లో ఫైట్లు లేదు. అసలు నేను అప్పుడు ఫోన్ చేశాను, ఏమండి మగధీర మాస్ అన్నారు, గబ్బర్ సింగ్ మామూలుగా అన్నారు, మరి అత్తంటి దారేది మగధీర కూడా కొట్టేసింది కదా ఏంటి అంటే దే డోంట్ హ్యావ్ ఆన్సర్. సో మీరు అన్నట్టు కరెక్టే, మనకుంటే అసెంబ్లీస్ ఈ సినిమాకి ఎవరు వస్తారు ఏంటి అని. నాకు ఈ ప్రక్రియలో బెస్ట్ ఆన్సర్ దీని మీద ఆ ప్రక్రియలో బెస్ట్ ఆన్సర్ అనేది గుర్తుపెట్టుకో. ఒకసారి టీజరు, ట్రైలరు, సాంగ్ చూసిన వాడు వాళ్ళు ఎలాంటి ఆడియన్ అయినా వాడు అక్కడే ఫిక్స్ అయిపోతాడు. ఇది నేను నమ్ముతాను. ఈ ప్రక్రియలో బెస్ట్ ఆన్సర్ ఏంటంటే మన కేజీఎఫ్ డైరెక్టర్ ఇంటర్వ్యూలు అడిగారు. ఫుల్ వైలెన్స్, అసలు ఒక హీరోయిన్ మదర్ తప్ప అసలు ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారా సినిమాకి అని మీరు అనిపించలేదా అంటే ఆ డైరెక్టర్ ఏం చెప్పాడంటే వీఆర్ నాట్ ఎయిమింగ్ ఫర్ ఫ్యామిలీ ఆడియన్స్ అన్నారు. చూసాను అంటే మనం చేసే పని మీద మన నమ్మకం ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ నేను అదే మనకు కథ చెప్పాలనిపిస్తుంది, కథ చెప్తాము. అది ఎవరికి నచ్చుతుంది ఏంటి అనేది ఆబ్వియస్లీ సెకండరీ. ఫస్ట్ నువ్వు హ్యాపీ సాటిస్ఫై అవ్వలేదా, అది మనం చేసే పని మనకు నచ్చుతుందా లేదా అంతే. ఆ సూత్రం మీదే మాస్ ఎంటైర్ జర్నీ. ఇందాక నేను స్టూడియోకి వస్తుంటే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర సిగ్నల్ పడింది. ఆ సిగ్నల్ ఎరట ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తాను గుర్తు వస్తుంటే ఆటోగ్రాఫ్ ఒక ప్యాచ్ వర్క్ చేస్తున్నప్పుడు నేను గుర్తుంది, నేను బైక్ మీద వెళ్తుంటే బైక్ షాట్లు తీయాలి. సో ఒక పొజిషన్లో నుంచి నువ్వు స్టార్ట్ అవుతావు అని చెప్పి అక్కడ వరకు మన ఇద్దరం బైక్లో వెళ్ళాం. కార్లో అంటే చార్లో నేను బైక్ ఎక్కాను, బైక్లో ఎక్కి ఆ చెక్ పోస్ట్ దగ్గర నేను దిగిపోయాను, నీ సోలో షాట్ తీసుకున్నాం. నాకు బాగా గుర్తు. ఆ తర్వాత చెప్పాడు ప్రసాద్ ల్యాబ్కి వచ్చి అందరం ప్రసాద్ ల్యాబ్లో జాయిన్ అయ్యాక అనే బైక్ మీద వచ్చాడు ప్రసాద్ ల్యాబ్కి. వస్తే వెనకాల ఎవరు లేరు, అప్పుడు బౌన్సర్లు కూడా పెద్దగా ఉండేవాళ్ళు కాదు. అని బైక్ మీద వచ్చేవి ఏంటంటే అబ్బాయి ఇదే రోడ్డు మీద యమహా వేసుకొని ఎన్నిసార్లు అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరిగాను నేను. 1 లీటర్ పెట్రోల్ కొట్టించుకునే డబ్బులు కూడా ఉండేవి కాదు. పాంచ్ పాయింట్ అనేవాళ్ళు, పాంచ్ పాయింట్ పెట్రోల్ కొట్టించుకొని స్లోప్ ఎక్కడ వచ్చిన ప్రసాద్ ల్యాబ్ దగ్గర ఇంజిన్ ఆఫ్ చేసేవాడిని. ఇంజిన్ ఆఫ్ చేస్తే పెట్రోల్ సేవ్ అయ్యేది. నాకు అది గుర్తొచ్చిందని ఇందాక. అక్కడి నుంచి మొదలు పెడితే రీసెంట్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ధమాకా, వాల్టర్ 2 బ్లాక్ బాస్టర్స్, పాంచ్ పాయింట్ పెట్రోల్ నుంచి సరే ఇప్పుడు ఎంత సంపాదించాలనేది లెక్కలొద్దు బాగోదు. సో హౌ డూ యూ ఫీల్ అనేది దీన్ని ఏమనిపిస్తుంటుంది? నేను ఇది సీరియస్గా తీసుకున్నాను, సక్సెస్ కూడా సీరియస్గా తీసుకోవాలి. అంటే ఇదే రోడ్డు మీద మనం ఇట్లా వెళ్ళాం కదా. అదేం చెప్పిన ఒకటే గుర్తుపెట్టుకో, గతంలో జరిగిన పెయిన్ కానీ హర్ట్స్ కానీ లేదంటే అవమానం ఏదైనా అలాంటివి ఉన్నాయనుకో ప్రజెంట్లో కామెడీ అయ్యి ప్రజెంట్లో కామెడీ గతంలో ఉన్న విషాదం ప్రస్తుతానికి కామెడీ వండర్ఫుల్. అది దాని ఏంటంటే ఇప్పుడు నువ్వు ఆ రోజు నువ్వు నన్ను అన్నావు అంటే నీకు నష్టం అది అవతలోడు కాదు. ఆ రోజు ఇలా అన్నావు, ఆ రోజు అలా చేసావు, నువ్వు చేసావు అంటే ఆ పగసాది అయ్యి బావు అలాంటి చాలామంది ఉన్నారు. అది చూస్తే నవ్వు వస్తుంది నాకు. లైఫ్ గురించి కూడా చాలా నేర్చుకున్నాను సినిమా చేస్తుంటే. ఎవరు మామూలుగా నేను పడిన స్ట్రగుల్స్ తెలుసా అంటే ఎందుకంటారు నాకు అర్థం కాదు. హీ నెవర్ స్పీక్స్ అబౌట్ స్ట్రగుల్స్. ఎవరు పక్కలు చెప్తే తప్పితే అవును అవును అని చెప్తే హీ నెవర్ ఎంఫసైజెస్ ఆన్ హిస్ స్ట్రగుల్స్. దాన్ని హైలైట్ సెల్ఫ్ పిటీ చాలా మందికి ఉంటుంది. స్ట్రగుల్ అనేది గొప్ప ఎంజాయ్మెంట్ అబ్బాయి, అది అర్థం కావట్లేదు. నువ్వు వాటి గురించి మాట్లాడుకుంటే నీకు ఎంత ఎంటర్టైన్మెంట్ తెలుస్తుంది. ఎలా అడుగు తినేవాళ్ళు ఉన్నప్పుడు ఎంత ఎంటర్టైన్మెంట్. అప్పుడు ఇంత కష్టపడిపోయి నేను ఎవరి కోసం కష్టపడ్డారు నాకు అర్థం కాదు. ఇది ఈ లాజిక్ ఒకసారి చెప్పారు. నీ కష్టం వల్ల దేశానికి ఏం స్వాతంత్రం వచ్చిందా? నువ్వు హీరో అవ్వాలని, నువ్వు డైరెక్టర్ అవ్వాలని, నువ్వు మంచి లైఫ్ కోసం నీ కోసం నువ్వు కష్టపడుతున్నావు. ఈ లాజిక్ నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడే ఆ కష్టంతో పాటు ఆ రెస్పెక్ట్ కూడా ఇప్పుడు అందుకే ఉంది కదా దానికి. బికాస్ వెన్ యూ స్టార్ట్ విత్ దట్ స్ట్రగుల్ ఆబ్వియస్లీ వెన్ యూ మేక్ ఇట్ దట్ రెస్పెక్ట్ ఆల్సో ఇస్ లైక్ 10 times 100 times మోర్. సో దట్స్ వాట్ ఈజ్. ఒక చిన్న డైలాగ్ అండి యాక్చువల్గా. ఇప్పుడు ఏంటంటే అనేక వితౌట్ బ్యాక్గ్రౌండ్ వచ్చారు, టాలెంట్ ఉంటే వస్తారు డెఫినెట్గా. మీరు ఒక ఫ్యామిలీ నుంచి వచ్చారు, అలా అని చెప్పి అన్ని ఫ్యామిలీ నుంచి అందరూ వచ్చి సక్సెస్ అవ్వాలి. డెఫినెట్గా టాలెంట్ ఉంటే నిలబడతారు ఇక్కడ. అంటే ప్లాట్ఫామ్ ఈజీ అవుతుంది, లాంచింగ్ ఈజీ అవుతుంది తప్ప తర్వాత ఉండదు. మీకు ఎలా అనిపిస్తుంటుంది అంటే బికాస్ ఆఫ్ అంటే ఫ్యామిలీ నుంచి రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే డిసడ్వాంటేజ్ కూడా అన్నీ ఉంటాయి. యూ హ్యావ్ టు క్యారీ లెగసీ, తాతగారు లెగసీ క్యారీ చేయాలి, మావయ్య లెగసీ క్యారీ చేయాలి ఉంటాయి కదా. అరే ఫ్యామిలీ మూలంగా కాదరా, ఫ్యామిలీ నాకు ఎంట్రీ వచ్చింది బట్ నాకంటే ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు యూ మేడ్ లాట్ ఆఫ్ లవ్ స్టోరీస్, సో ప్రామిసింగ్ హీరో 60 గంటల చేశారు, చాలా బాగా చేశారు. ఇలాంటప్పుడు
నా టాలెంట్ని కేవలం నెపోటిజం అనే దాంతో కప్పేస్తున్నారనే ఫీలింగ్ మీకు వచ్చిందా? అట్లా కాదు కానీ బట్ ఆడియన్స్కి ఉండొచ్చు, కంపారిజన్స్ ఉండొచ్చు, అది ఉండొచ్చు. మేబీ స్టార్టింగ్లో మేము మోర్ దెన్ నిలబెట్టాలి కన్నా పాడు చేయకూడదు అని ఎక్కడో మైండ్లో ఉంటుంది. బట్ మా ఫ్యామిలీలో కానీ చిన్నగా చెప్పిందని నీ రూట్ నువ్వు చూసుకో, డోంట్ ట్రై టు టేక్ ఆల్ ద బ్యాగేజ్, నీ రూట్ నుంచి. బట్ అది ఎక్స్పీరియన్స్తోనే వచ్చింది. స్టార్టింగ్లో ఫస్ట్ సినిమా నుంచి కాదు, ఎక్స్పీరియన్స్తో వచ్చింది. ఏంటంటే నాకు వెన్ ఐఎమ్ డూయింగ్ ఎ ఫిల్మ్ ఐ షుడ్ బి హ్యాపీ. ఎండ్ రిజల్ట్ గురించి ఎక్కువ ఆలోచించకుండా జర్నీ ఎంజాయ్ చేయాలి. డెఫినెట్లీ పీపుల్ ఆర్ గోయింగ్ టు సే ఐ కెనాట్ సాటిస్ఫై ఎవ్రీ వన్. ప్రతి సినిమాతో నేను సాటిస్ఫై చేయలేను. సో ఎందుకు సోలోగా ఒక సినిమా చేస్తే ఒక సినిమా ఆడొచ్చు, ఒకటి ఆడకపోవచ్చు. నేను ఇంకో సినిమాలో ఇప్పుడు సర్తు సినిమా చేయొచ్చు, లేకపోతే అలవైకుంఠం చేయొచ్చు, బోలాశంకర్లు చేయొచ్చు. అంటే సోలో సినిమాలు మానేస్తావా అని అనొచ్చు. మధ్యలో ఒక సినిమా రావచ్చు. సో ఐ కెనాట్ టైమ్ ఎవ్రీథింగ్ అకార్డింగ్లీ, ఐ కెనాట్ సాటిస్ఫై ఎవ్రీథింగ్. నాకు తెలిసింది నేను వర్క్ ఎంజాయ్ చేయాలి. నేను ఈ సినిమా చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఐఎమ్ హ్యాపీ. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్, ఇప్పుడు కామెంట్స్ ఆర్ థింగ్, నేను అన్నిటికీ ఆన్సర్ చేయలేను. ఓన్లీ థింగ్ ఐ సే ఐ విల్ ట్రై మై బెస్ట్ టు వెన్ ఐఎమ్ వర్కింగ్ ఐ ట్రై మై బెస్ట్. యా, పర్ఫెక్ట్. దట్స్ ఆల్. వెదర్ ఇట్స్ సోలో ఫిల్మ్, వెదర్ ఇట్స్ ఫిల్మ్ లైక్ దిస్, ఐ ట్రై మై బెస్ట్. అండ్ ఇంతకుముందు అంత మెచ్యూరిటీ ఉండేది కాదు. ఐ థింక్ త్రూ అప్స్ అండ్ డౌన్స్ తెలుసుకున్నాను. గుడ్, అదే కదా ఎవరో చెప్పారు, మెచ్యూరిటీ ఏజ్తో రాదంట, డ్యామేజ్తో వస్తుందంట. మేబీ ఐ అగ్రీ. మోర్ మెచ్యూరిటీ. పర్ఫెక్ట్ లైన్, ట్రూత్ ఆఫ్ లైఫ్ అది. నాకు ఫస్ట్ డే షాక్ షూటింగ్ చేసినప్పుడు, అప్పటికంటే నేను 2 సినిమాలకి అసిస్టెంట్ చేసి అన్నయ్యతో ట్రావెల్ ఉంది. బట్ ఫస్ట్ డే షూటింగ్ చేసినప్పుడు అదొక రకమైన ఎక్సైట్మెంట్. అన్నయ్య డైరెక్ట్ చేస్తున్నాను ఇవాళ. సో మీరు కాలంతా వినేసిన తర్వాత మీ ఫస్ట్ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయో నాకు తెలియదు. ఒకవేళ ఉన్నప్పుడు వాట్ ఈస్ యువర్ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ విత్ మాస్ మహారాజ్? అమేజింగ్. నాకు గుర్తులేదు. సరే, ఓకే, whatever. స్టోరీ చెప్పాల్సి వస్తుంది. ఓకే, ఓకే. బట్ ద థింగ్ ఇస్, ఎందుకంటే నాకు తెలుసు అందరూ వేరు, తను వేరు. మనం ఒక పర్సెప్షన్స్ సెట్కి వెళ్తాం కదా, వెళ్ళిన తర్వాత మన పర్సెప్షన్స్ ఏవి అక్కడ ఉండవు. నో, బట్ వన్ థింగ్ ఇస్, మాకు సీన్స్ డెఫినెట్గా ఉన్నాయి, కాంబినేషన్ సీన్స్. ఐ రియలీ ఎంజాయ్డ్ దెమ్. ఏంటంటే ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తారు ఫస్ట్. ఈజ్ బెట్ దట్స్ ద ఫస్ట్ థింగ్. ఐ సీన్ స్టార్స్. దట్స్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టు పక్క వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసి ఈజ్లో పెట్టడం, లేకపోతే రాదు. సో ఫస్ట్ ఫ్రీడమ్. అండ్ చెప్పేవారు అవసరమైతే ఏదైనా ఉంటే కూడా మోమాటం పక్కన పెట్టేసేయి. బయట మోమాటం వేరు, ఓపెన్ అయిపో, కావాలంటే ఇంకా గట్టిగారు, కావాలని ఏదైనా తిట్టాలంటే తిట్టు, వాట్ ఎవర్. షార్ట్ లో కొన్ని తిడితే కొన్ని ఎమోషన్ వస్తాయి కదా. ఈ ఫ్యామిలీ కొంచెం సాఫ్ట్ కదా. సో ఆన్ స్క్రీన్ బేసిక్ గా సాఫ్ట్, ఇది ఇమేజ్ సాఫ్ట్ ఇమేజ్ కదా. సో ఈ పుష్డ్ నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, మొహమాట పక్కన పెట్టేసే. అది దట్ హెల్ప్ మీ ఇంప్రూవ్ మై పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఆ మర్డర్ చేసింది అన్నయ్య అని తెలిసిన ఆ సీన్లో తిట్టేసారా మీరు? కదా, తిట్టలేదా? సో మీ ఇద్దరికి తిట్టే సీన్స్ ఉన్నాయి. మీరు ఆయన ఫుల్ ఫైర్ అయ్యే సీన్స్ బర్స్ట్ వండర్ఫుల్. సో ఆ కాన్ఫిడెన్స్ చూడొచ్చు. సో ఫైనల్ ఇంకో పాయింట్ లాగా ఏంటంటే కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి ఇద్దరికి, వండర్ఫుల్. ఇప్పుడు 5 హీరోయిన్లు మీకు ఎంతమంది, ఆయనకి ఎంతమంది? ఇష్టం నెంబర్ చెప్పండి, ఏముంది. మేము ఎలా చూసేవారు మాకు ఎలా తెలియదు. తాళం వేసి కూర్చున్నారు ఇద్దరు, నాకు అర్థమైంది. తనకు ఒకళ్ళు, 4 అన్నా నీకు? అంతే అడగొద్దిక. అసలు బ్లష్ అవుతున్నాడు, అసలు మామూలుగా లేదు. తనకు ఒకళ్ళు, ఆయన మిగతా 4 అంటే నేను ఎందుకు బ్లష్ అవుతాను? బ్లష్ ఎందుకు అవుతాం? 4 నాకు కదా ఉండాల్సింది. బ్లష్ ఎందుకు అవుతున్నాడు అంటే మేమేమి చెప్పట్లేదు, చూసావా అని బ్లష్ కాదు. ఎన్ని పాటలు, ఎంతమంది? సినిమాలో 3 సాంగ్స్, 2 రిలీజ్ అయిపోయినాయి, 3 రిలీజ్ అయిపోయినాయి, ఇంకోటి రిలీజ్ ఉంది అంతే. రావణాసుర థీమ్ సాంగ్, ప్యార్లోన పగల్ సాంగ్, ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ రీమిక్స్ చేశారు సాంగ్ 1001 జిల్లాలో. నా ఫేవరెట్ అది. ఫేవరెట్ నాకు అర్థమైంది. ఆ సాంగ్ గురించి మాట్లాడి ఎలా అనిపిస్తుంది రీమిక్స్ చేస్తున్నప్పుడు? నాకు అతను హర్షవర్ధన్, ఐ డెంట్ ఎక్స్పెక్ట్. ఇప్పుడు ఈ సాంగ్ చేద్దామని, ఏ సాంగ్ చేద్దాం సుధీర్, ఏ సాంగ్ చేద్దాం సుధీర్ అన్నాడు ఈ సాంగ్ చేద్దామని. అమ్మ నా ఫేవరెట్ బాబు, అది అసలు మామూలు ఎక్సైట్మెంట్ కదా నాకు. మరి ఎలా చేస్తాం, బాగా చేయాలి దీన్ని. హర్షవర్ధన్ నేను ఇక్కడే అనుకుంటే తను ఇక్కడ ఇచ్చాడు నాకు. విజిల్ ఉంటుంది చూడు, విజిల్ ఒకటి. నాకు సాంగ్ మేకింగ్ కూడా వేసారు, షార్ట్స్ అని వేసారు, నేను షూటింగ్ కూడా వచ్చాను. ఫస్ట్ చాలా రోజుల తర్వాత నీ సాంగ్ ఒకటి చూసిన తర్వాత, ధమాకాల తర్వాత మళ్ళీ దీంట్లో నాకు వచ్చిన జెలస్ వచ్చిందంటే ఈ మధ్యకాలంలో ఇంత రెచ్చిపోయి డ్యాన్స్ ఎప్పుడు చేయలే. నేను మొన్న అన్నాను సార్, ఒప్పుకోవట్లేదు. నేను ఎప్పుడు మామూలుగా డ్యాన్స్ చేయలేదు. వాట్ ఐ ఫెల్ట్ సార్ ఎప్పుడు వేసారు,
బట్ ఒక స్టైల్ ఉండేది. ఆ. దీంట్లో ఏదో షార్ప్నెస్, లెగ్ స్టెప్స్, అన్ని వేవ్స్ అన్ని సో డెఫినెట్లీ అది కనిపిస్తుంది కొత్తగా. ఎస్ అసలు ఎనర్జీ నెక్స్ట్ మూమెంట్స్ ఎంత పర్ఫెక్ట్ చేసి ఉంటానే. అంటే ఏంటి ఇది, ఈ సాంగ్ ఇంకా ఎరగొట్టేయాలని డిసైడ్ అయిపోయావు, లేకపోతే రిహార్సల్స్ ఏమైనా చేశారు బాగా? క్రెడిట్ గోస్ టు శేఖర్. శేఖర్ మాస్టర్ టోటల్ క్రెడిట్ శేఖర్ది. ఇప్పుడు ఈ సాంగ్ ఫస్ట్ హాఫ్ లో చూడాలా, మేము సెకండ్ హాఫ్ లో చూడాలి? ఏది ఏ సాంగ్? 1001 జిల్లాలో ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్ లో చూసాను ఈ సాంగ్. చెప్పొచ్చు. ఏదో చిన్న ఇప్పుడు థియేటర్లోకి వెళ్ళక నాకు ఆ పాట ఎప్పుడు వస్తా పాట ఎప్పుడు వెయిట్ చేస్తుంటాను నేను. వెయిట్ చేసినప్పుడు మూడు శేఖరే చేసి. మూడు శేఖరే. ఇందాక ఆయన ఒక మాట అన్నాడు, ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు నాకు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు, నీకు ఏం కలుగుతుంది చెప్పేసి అని. పైగా ఏదో చేంజ్ చెప్తే కూడా ఒప్పేసుకున్నారని. అలాగే వాటర్ వీరియర్లో సెకండ్ హాఫ్లో వచ్చి కనీసం ఒక రొమాంటిక్ సాంగ్ హీరోయిన్తో కూడా లేకుండా ఇలాగా కొంతమంది డెఫినెట్గా మీరు సాధించిన సక్సెస్ కానీ నీకు వచ్చిన సక్సెస్కి మనకి ఇలాంటి క్యారెక్టర్లు ఎందుకని డౌట్ ఉండొచ్చు, లేదా ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అదేంటి నా క్యారెక్టర్ తగ్గిపోతుంది ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అలాంటి ఇన్సెక్యూరిటీస్ ఎందుకు లేవు, మీకు ఎందుకు లేవు అసలు? బేసిక్గానే ఇన్సెక్యూరిటీ అనే వర్డే నా డిక్షనరీ లేదు. వర్డ్ అంటే నాకు అసహ్యం. ఐ హేట్ ఇన్సెక్యూర్డ్ పీపుల్. బీ కాన్ఫిడెంట్. సింపుల్. అస్సలు నాకు ఆ వర్డే నాకు అసలు, నేను ఎప్పుడు ఇన్సెక్యూర్డ్ కాదు. ఐఎమ్ ఏ కాన్ఫిడెంట్ పర్సన్. అంటే రేర్, ఇట్స్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ రేర్. అసలు ఇన్సెక్యూరిటీ అట్లీస్ట్ ఇన్సెక్యూరిటీ దేనికి ఉంటుందంటే మనం బాగా చేస్తాం లేదని పక్కన పెట్టేస్తే వచ్చిన సక్సెస్ వన్ ఫిల్మ్తో కూడా చాలా మందికి వచ్చారు. సక్సెస్ వచ్చిన తర్వాత నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాలి. సక్సెస్ కోసం కష్టపడేదంతా కంపేర్ చేస్తే అది నిలబెట్టుకోవడానికి చాలా ఎక్కువ కష్టపడాలి. అప్పుడు చేసింది ఒక ఎత్తు, ఆ తర్వాత ఒక ఎత్తు ఉంటుంది. సో ఉన్న ఇమేజ్ ఏమన్నా పోతుందా, లేకపోతే ఇలా మల్టీ స్టార్ చేసినా, లేకపోతే ఇంకోటి చేసినా నేను అనేది ఆఫ్టర్ గెయినింగ్ ద సక్సెస్ ఆ ఇన్సెక్యూరిటీ కూడా ఎప్పుడు లేదు. అంటే ఇప్పుడు వాల్తేరు వీరయ్య గురించే మాట్లాడదాం, లేదా నా గురించి మాట్లాడదాం? ఇన్ జనరల్ లేదు ఇన్సెక్యూరిటీ అనేది. వాల్తేరు అంటే సరే అందరికీ మెగాస్టార్ అంటే ఇష్టం, ప్రొఫెషనలీ యాజ్ వెల్ యాజ్ పర్సనలీ. చెప్పాను కదా, ఐ రిపీట్, ఇన్సెక్యూరిటీ అనే వర్డ్ నా డిక్షనరీ లేదు, రాదు. నాకు వాల్తేరు వీరయ్య అంటే గుర్తొచ్చింది, ఒక మీమ్ మీద వచ్చింది, మీ ఫ్యాన్స్ ఒక మీమ్ వేశారు. ఓకే, అన్నయ్య సినిమాలో చిన్న క్యారెక్టర్ వేసేవారు కదా, చిరంజీవి గారు తమ్ముడు అన్నయ్యలో. ఆ క్యారెక్టర్ వేసిన క్లిప్పింగ్ పైన పెట్టారు. ఆ తర్వాత కింద అన్నయ్య నీ ఫోటో తుడిచేసి పెట్టి కింద దిస్ ఈస్ కాల్డ్ సక్సెస్, దిస్ ఈస్ కాల్డ్ జర్నీ ఆఫ్ ఏ పర్సన్. మీమ్ బాగా పాపులర్ అయింది. అది బాగా పాపులర్ అయింది. ఏమనిపించింది అలా చూసినప్పుడు? నీకు ఎలా అనిపించింది? టు బి వెరీ ఆనెస్ట్, ఒక రకమైన ఫీలింగ్ బాగుంది అనిపించింది డెఫినెట్గా. బట్ అంత లేదు. అలా కాదు, ఇప్పుడు సుశాంత్ అన్నాడు అన్ని సినిమాలు ఆడు కొన్ని నచ్చితే కొన్ని చేస్తామని. నేను నా లైఫ్ పర్సన్ కదా, తను ఆలోచించే విధానానికి నేను ఆలోచించే విధానం తేడా ఉంటుంది. నేను చూసిన చాలాసార్లు, అంటే మనం ఫస్ట్ డే మార్నింగ్ షో చాలాసార్లు కలిసాం వేరే నా సినిమా నీ సినిమా చూసినప్పుడు. కొన్నిసార్లు లేదండి పెద్ద సినిమా ఏం లేదండి ఫోన్లు వచ్చేవి. ఏ రోజు కూడా ఒక ఫ్లాప్ టాక్ వచ్చినప్పుడు ఒక 5 నిమిషాలు డల్గా ఉండడం, లేకపోతే జనరల్గా స్టాఫ్ ఉంటారు కదా కింద, హీరో గారు మూడు బాగాలేదండి తర్వాత కలుద్దామని, అసలు ఆ అంబియన్స్ చూడలేదు. ఒక అరగంట అది సరిగ్గా పట్టలేదు, పాయింట్ అనుకున్నాం సరిగ్గా పట్టలేదు అబ్బాయి అని ఒక 5 నిమిషాల గురించి కూడా మాట్లాడడం, తర్వాత వెళ్ళిపోద్ది. అలా సక్సెస్ అయిపోయిన తర్వాత అన్నయ్య ఇవాళ ఏమైనా పార్టీ ఉందా ఈవినింగ్ అది అంటే, నేను యాక్చువల్గా అయితే మేము ప్లాన్ ఏం లేదు, బాగుందంటున్నారు చూడండి, నాలుగు డబ్బులు వస్తున్నాయి డిస్ట్రిబ్యూటర్కి, మనం నమ్ముకున్న డబ్బులు వచ్చాయి అంత. ఓన్లీ సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ఒక 5 నిమిషాలే. 6వ నిమిషం నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ రావణాసురుల నుంచి వెళ్ళిపోయి ఈగల్ తర్వాత నెక్స్ట్ హార్స్ తర్వాత టైగర్. ధమాకా అప్పుడు ఫోన్ చేశాను, చేస్తే లైక్ ఈజ్ ఆల్రెడీ అని చెప్పేసి బాగుంది అని చెప్పి ఈజ్ ఆల్రెడీ షూటింగ్ ఫర్ నెక్స్ట్ సినిమా. సో అది హిట్ అయినా ఫ్లాప్ అయినా నెక్స్ట్ సినిమాకి. అంటే నాకు తెలిసి హిమాలయాల్లో ఋషులు చేసుకునే ఋషులు, రమణ మహర్షి, వీళ్ళు సక్సెస్ని ఫెయిల్యూర్ని ఒకేలాగా చూడాలి అనే తత్వం రావడానికి విపరీతంగా స్పిరిచువల్ ఉండాలి మనిషి. ఇది కూడా ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చి ఉంటుంది కదా సార్, మీ ఫస్ట్లో స్టార్ట్ అయినప్పుడు త్రూ ఎక్స్పీరియన్సెస్. హౌ స్పిరిచువల్ యూర్ అనే అంటే విపరీతమైన మెడిటేషన్ చేస్తే కానీ ఈ స్టేజ్కి చేరలేరు అంటారు. స్పిరిచువల్ అంటే ఏంటి ఇంకో కొంచెం చెప్తా, కొంచెం విడమని చెప్తా. అంటే భగవంతుడి పట్ల, ప్రపంచం పట్ల, మెటీరియలిస్టిక్ థింగ్స్ పట్ల ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. నీ అండర్స్టాండింగ్ ఏంటి టువర్డ్స్ గాడ్? హౌ స్పిరిచువల్ అంత ఆలోచించిన అబ్బాయి. ఈ ప్రపంచం పట్ల, దేవుడి పట్ల, ఈ సమాజం పట్ల వెరీ వెరీ ప్రాక్టికల్. అది షూటింగ్ మధ్యలో, సీన్స్ మధ్యలో నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి ఐఎమ్ వెరీ వెరీ ప్రాక్టికల్. ఒకరి మీద డిపెండ్ అవటం కానీ, ఒకరి నుంచి ఎక్స్పెక్ట్ చేయటం కానీ అసలు ఐ డోంట్ నో అది ఎలా వచ్చిందో నాకు తెలియదు. కానీ ఈ విషయం ఇప్పుడు చెప్పలేదు ఇంతకుముందు నేను అస్సలు. ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. వెరీ ఇండిపెండెంట్ ఆ విషయంలో. అసలు
సో డిసప్పాయింట్మెంట్స్ కూడా ఉండవు వితౌట్ నో ఎక్స్పెక్టేషన్. వై నేనేగా చేశాను, ఇప్పుడు అయింది బాగా అయిపోయింది. బట్ నెక్స్ట్ వెళ్ళిపోతూ ఉండు వెనక్కి, అసలు వద్దు అయ్యా తీసుకోకు, దాని ఏమంటారు దాన్ని సీరియస్గా తీసుకోవాలి. బికాజ్ ఎందుకంటే సడన్గా చాలా మంది చల్లోకి వెళ్ళిపోతారు, ఎందుకు నాకు అర్థం కాదు. కిలాడి రిలీజ్ అయింది, ధమాకా కూడా రిలీజ్ అయింది, అసలు మూడ్ చేంజ్ లేదు. సో నేను రియల్గా ప్రాక్టికల్గా చూశాను. ఓకే ఇది నాట్ ఊరికి చెప్పడం కాదు. ఇంత జీవితం అబ్బాయి తొక్కలో కాంప్లికేషన్స్ ఎంత జీవితంలో కానీ అంటే బెస్ట్ చోక్ చెప్పనా, నేను ఒకసారి ఖతర్నాక్ షూటింగ్ వెళ్ళా. ఖతర్నాక్ షూటింగ్ వెళ్తే నీ భలే గుర్తున్నాయి అబ్బాయి, నాకు ఏది గుర్తులేదు అసలు. క్రిసెట్లో అంటే నీతో ఉన్నాయి నాకు మెమరబుల్ కదా, అబ్బా ఎక్స్ప్రెషన్ నాకు మెమరబుల్ కదా. సో క్రిసెట్లో షూటింగ్ చేస్తుంటే షార్ట్ ఆపారు. ఏంటంటే ఒక కార్ రావాలి, నేను అప్పుడే డైరెక్టర్ గారిని పలకరించి అన్నయ్య దగ్గరికి వస్తుంటే ఏంటబ్బా లేట్ ఏంటి అని అసిస్టెంట్ అడిగాడు ఆయన. అంటే నేను చెప్పాను నేను ఎప్పుడే మాట్లాడే డైరెక్టర్తో ఒక కార్ రావాలంట, ఆ కారు యాంటిక్ అంట, అది ఫ్రేమ్లో బాగుంటుందంట, ఆ కార్ గురించి వెయిటింగ్ అంటే అని ఎవరున్నారు. నేను అన్నా ఈ షర్ట్లో నేనే పెద్ద యాంటిక్, నన్ను మించిన యాంటిక్ ఏంటి, దాని గురించి వెయిటింగ్ ఏంటి అన్నాడు. చిన్న జీవితం అంటాడు కానీ ఎంత లాంగ్ కెరీర్ చూడు. అంటే తన మీద అలా జోకులు వేసుకోవడం అనేది అది వెరీ రేర్గా చూస్తుంటాం. ఎన్నో సినిమానే రావణాసురా, నాకు డౌట్ వస్తుంది ఇంత చిన్న జీవితం అంటే ఎన్నో జీవితం ఇన్ని సినిమాలు చేసాడు ఎవరు. నాకు తెలిసి 70 చిల్లర అనుకుంటాను. సరే ఇదే 70+ అబ్బాయి. 100 సినిమాలు అయితే కంపల్సరీ చేస్తాను. జస్ట్ లైక్ ఎన్ని సినిమాలు చేసాను కాదు, జస్ట్ లైక్ దట్. లెక్కలు వేయద్దు అన్నమాట. ఎన్నుంటే చూసుకుంటూ పో, ఎంజాయ్ చేయి, ఎంజాయ్ ద ప్రాసెస్. అదే హాయిగా ఉంటావు, చాలా హ్యాపీగా ఉంటావు. గమ్యం కాదు గమనం ఎంజాయ్ చేయండి అని కనుక్కోవడానికి ఋషులకి చాలా టైం పట్టింది. ప్రపంచాన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్తే కానీ విషయం అర్థం కాల. మనం అచీవ్ చేయాల్సింది గమనం, మన జర్నీ బాగుండాలి, గమ్యం కాదు. ఇది చాలా ఫేమస్ లైన్ కూడా, చాలా మంది చెప్తుంటారు గమనం గమ్యం, చాలా పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతుంటారు. అది కొంచెం దెబ్బ తగిలినప్పుడు అర్థం అవుద్ది అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత స్ట్రగుల్ అయ్యేది ఎందుకు అంత మైండ్కి తీసుకోవడం అంటే యూ వోంట్ ఎంజాయ్ యువర్ వర్క్. అన్ని డౌట్స్తో ఉంటే యూ వోంట్. ఫస్ట్ థింగ్ ఈసారి సినిమా స్టార్ట్ అయినప్పుడు కూడా ఇంతకన్నా ఎక్కువ డౌట్స్ పెట్టుకోకు, డౌట్లు వద్దు, తీసే డౌట్స్ కన్నా ఎక్కువ డౌట్స్ పెట్టుకోకు. మాట్లాడాను, ముగ్గురితో మాట్లాడాను. ఆఫ్టర్ దట్ నో సింగిల్ డే, నో డౌట్, నో డిస్కషన్. యాక్చువల్గా ఒక 25% బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసాను. నీ బాడీ లాంగ్వేజ్ అది కనబడుతుంది తనలో. ఏమన్నా నేను చెప్తానంటే స్పీడ్ వచ్చింది. అంటే ఇప్పుడు హరీష్ కానీ సుశాంత్ కానీ చెప్తే ఇది సలహా కాదు, అది ఫ్యాక్ట్స్ అయ్యి. నేనేంటంటే ప్రాక్టీస్ చేయి. 3 months చేసి పట్టవచ్చు, 6 months పట్టవచ్చు. ప్రాక్టీస్ డెఫినెట్గా సెట్ అయిపోతుంది. అండ్ యూ విల్ బి బెటర్ పర్సన్ ఆల్సో. ఫస్ట్ డే ఆ డిస్కషన్ అయినాక ఆఫ్టర్ దట్ దేర్ వాజ్ నో సింగిల్ డిస్కషన్ అబౌట్ ఎనీథింగ్. ఇప్పుడు టీజర్ వస్తుంది, ఇది వస్తుంది అంటే నేను చూడలా. ఎందుకంటే నాకు టీం మీద కాన్ఫిడెన్స్. Wonderful. They will do what is needed. Wonderful. For so when big the time compliment is to right. Sudhir and entire team actually. On Sudhir. ఇక్కడ ఇంకోటి ఉంది మరి, సుధీర్ కూడా వెరీ పాజిటివ్ పర్సన్. హోల్ టీమ్ ఇస్ పాజిటివ్. బట్ టోటల్గా ఎక్కడ నెగటివిటీ అనేది నేను చూడాల. నేను అసలు అడగలా, అసలు టీజర్ నేను ముందు చూడలా, నేను అన్ని డైరెక్ట్గా నేను అడగను కూడా అడగలా. ఎందుకంటే దే నో వాట్ టు డూ వెన్. సినిమాలో చిన్న నెగటివ్ షేడ్స్ ఉన్నాయి కానీ అసలు అంబియన్స్లో లేవు, లొకేషన్లో లేవు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సుశాంత్లో బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి? చాలామంది యంగ్స్టర్స్తో పనిచేశారు మీరు, బట్ సో జూనియర్ టు యూ మీకు ఎలా అనిపించింది? బేసికలీ నైస్ పర్సన్. వన్ క్వాలిటీ సుశాంత్ అంటే టక్కని గుర్తొచ్చేది ఏంటి? తన పాపం అలా ప్రత్యేకంగా క్వాలిటీ అనేది ఏం కాదు. బేసిక్గా ఆన్ ద హోల్ లైక్ ఎప్పుడు కలిసినా హలో హాయ్ చెప్పినా చాలా సాఫ్ట్, ఎలాంటి నెగిటివిటీ లేకుండా ఎంత మాట్లాడాలి అంతే మాట్లాడటం. బేసిక్గా యూనో వాళ్ళ ఒక బ్రాటప్ అలాంటిది కదా. సో అతనితో ఏంటంటే కొన్ని మొహమాటాలు అని ఇందాక చెప్పినట్టు మొహమాటాలు, సిగ్గుపట్టడం, చిచ్చి వద్దులే మొత్తం. ఫీల్ యాజ్ ఇఫ్ యువర్ నేకెడ్. రవాణా జర్నీ తర్వాత మీరు ఫీల్ అవుతున్నారా? షూటింగ్ కూడా అయిపోయింది కాబట్టి. నేను సుశాంత్ బిఫోర్ మీటింగ్ రవితేజ ఇస్ డిఫరెంట్. ఎందుకంటే నేను చాలా చేంజ్ అయ్యా, భయంకరంగా చేంజ్ అయ్యాను. అయ్యా చాలా, ఇంకా గుర్తించట్లేదు చాలా. ఇప్పుడు నాకు రవాణా అంటే గుర్తొచ్చేది స్పీడ్. ఇప్పుడు హాలిడేకి వెళ్ళినా సరే అలా వెళ్తా గబుక్కున ఒక్కటే సెకండ్ ఇదేదో కళ్ళజోడు బాగుంది అని తిరిగేసరికి ఈయన ఎదుకోవాల్సి వస్తుంది. దాటేసి ఇంకో 10 షాపులు దాటేసి వెళ్ళిపోతారు. ఇది ఒక నాకే కాదు చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీలో. ఆయనతో పాటు హాలిడేకి వెళ్ళిన అందరికీ ఎక్స్పీరియన్స్. రవెన్యూ అని గుర్తొచ్చింది నాకు ఫస్ట్ స్పీడ్ అండ్ నో నాన్సెన్స్. అంటే నాకు తెలిసి మూర్ఖత్వాన్ని అస్సలు బేర్ చేయలేవు. ఇగ్నోరెన్స్, మూర్ఖత్వాన్ని అస్సలు బేర్ చేయలేవు. టైర్డ్ అయిపోతాడు మెంటల్గా. ఏదో ఒక దాంట్లో ఒక మాట అన్నప్పుడు గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు ఆయన క్లారిటీ ఉంటుంది బాగానే ఉంది, అవతల వాడి నుంచి కూడా ఎక్కువ క్లారిటీ ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఎలా కుదురుతున్నది? కరెక్ట్. నేనేమంటానంటే నేను ఎంత కాదు కొంచెం ఉండాలిగా క్లారిటీ. మరీ బూతులు వస్తాయి మళ్ళీ ఇప్పుడు అలా మాట్లాడాలి. బీభత్సమైన క్లారిటీ. ఎంత క్లారిటీ అంటే
అదేదో సినిమా వచ్చిందనే అబ్బో సినిమా అంతా తుపాకులు గిపాకులు అంటే గిపాకులు అనేది ప్రపంచం లేదు రే తుపాకే అన్నాడు. అదేదో మనం క్యాజువల్గా వాడతాం కదా, గిపాకి అనేది లేదంటే ఎలాగా, అది వాడుక భాష కరెక్టే. కానీ నా కామెడీ అనిపిస్తుంది. 12 కాపురం గెండంటి కాపురం. అప్పట్లో ఆయన ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. 12 కాపురం గెండంటి కాపురం అంటే 12 కాపురం ఆయన చేయాల అంటే. సో ఇంత షార్ప్గా ఉండడం కష్టం. మీకు గుర్తొచ్చి వాళ్ళు ఏంటి ఫస్ట్ కాదు అసలు ఇటీవల కాలంలో నిన్న మట్టుకొని జరిగింది. బాగా జనం క్రౌడ్ గుర్రాలు గిర్రాలు అన్నాడు బాబు ఆయన. సరే ఏదో ఏం కాదు తప్పే ఉంది, గిర్రాలు అంట. గుర్రాలు గిర్రాలు జనం క్రౌడ్ బాబు అనిపించేది. సో అది వాడుక భాషలు అంతే. కాదు ఒకటి నాకు తెలిసింది ఏంటంటే కంప్లైంట్స్ అనేది లేదు. ఈ నెవర్ కంప్లైంట్స్ మచ్ ఏదైనా ఉంటే. సో నేను ఎప్పుడు అనుకునే ఒక సినిమా ఒక ఫైట్ అయినాక మామూలుగా జనరల్గా ఫైట్ అయినాక ఓ 2 days గ్యాప్ ఉంటే బెటరు, కొంచెం మళ్ళీ బ్యాక్ టు ఫామ్ రావడానికి. పెరిగారమ్మా మీరు. కాదు ఫైట్ అయిపోయినాక సాంగ్ ఎక్కడ ఇంకో సినిమా ఫారెన్ వెళ్ళిపోయారు. ఏమన్నా రావణాసుర షూటింగ్ గ్యాప్ వచ్చింది. ఏంటి అంటే టైగర్ నాగేశ్వరరావు చేస్తాను ఏంటి అంటే ఈగల్ స్టార్ట్ చేస్తారు. ఏంటి ఎప్పుడు జరుగుతున్నాయి ఇవన్నీ, ఎలా చేస్తున్నారు కంటిన్యూస్గా? ఈ షూటింగ్ 1 film అనదర్ ఫిల్మ్ అండ్ దెన్ 3 films అట్ ద సేమ్ టైం. అంటే దానికి ఎనర్జీ అంటారు కదా, ఎనర్జీ జస్ట్ స్క్రీన్ మీద కాదు, ఇన్ని సినిమాలు చేయడానికి కూడా. సో దెన్ ఐ థాట్ మెంటల్ ఎనర్జీ కావాలి, ఫిజికల్ ఏదో మెంటల్ గా చాలా చాలా ఎనర్జీ కావాలి. అదే నాకు ఇప్పుడు యూ కెన్ డూ సో మెనీ మూవీస్ లైక్ దట్, మనం ఎంత స్లోగా చేస్తున్నామో అని నాకు అప్పుడు అర్థమైంది. నోట్ మాటలు వచ్చేస్తున్నాయి అబ్బాయి తర్వాత అబ్బీన్ క్యారెక్టర్ బాబాయ్. అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ మూవీస్, సంబంధం లేదు ఒకదానికొకటి. నేను అడిగేది స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్. నేను అడిగేది ఈ సినిమా ఎమోషనల్ మధ్యాహ్నం తర్వాత కామెడీ. మనం అసలు అది నీది ఉండాలి, నీకు ఒక క్లారిటీ ఉండాలి చాలు. ఇప్పుడు విక్రమార్కుడులో ఒక డైలాగ్ ఉంటుంది, ప్రకాష్ రాజ్కి మీ కాంబినేషన్లో భయం గురించి చెప్పే డైలాగు, దేనికి భయపడతానేనని కదా. అలాగా రియల్ లైఫ్లో రవితేజ భయపడే విషయం ఏంటి? నాకు తెలిసి ఏదో సీరియస్గా ఇంటర్వ్యూ అడుగుతాం కదా, ఏదో చెప్పాలి. ఏదో నాకు ఇదంటే ఇష్టం, ఇదంటే దేనికి నేను ఇది భయం ఇరిటేషన్ తప్ప భయం అనేది ఇప్పుడు దేనికి ఇరిటేట్ అవుతారనే మామూలుగా? బుర్ర తక్కువదనానికి, బుర్ర తక్కువ యాదవులకి. అదే అందరికీ ఈక్వల్ అమౌంట్. ఏం చేయను నాకు అదొక జబ్బు, ఏం చేయను. సో ప్రాబ్లం చూస్ చేసుకుంటారు వేవ్ లెంత్ సెట్ అంతే. అందుకనే కదా. అంటే ఎలా ఉంటుందంటే బాయ్ కొత్తగా చేయడు, కాఫీలు తీసుకొచ్చాడు, మాడుకుంటున్నాం, కాఫీ తాగేసి వాళ్ళు పెట్టేసాం, వాడు కాఫీ తీసుకెళ్తున్నాడు, నన్నే చూస్తున్నాడు ఈయన. రే స్పూన్లు తీసి కప్పులు అక్కడ సౌండ్ వస్తుంది కరకర తీసుకెళ్తుంటే, ఆ సౌండ్ ఆల్రెడీ వినేసి స్పూన్లు కప్పులు అయ్యిరా, కప్పులు స్పూన్ల మీద కప్పు పెట్టి అందుకే సౌండ్ వస్తుంది అన్నాడు. అంటే ఈ జీవితం పట్ల ఇంత క్లారిటీ సాధించాలంటే అది అది రెగ్యులర్ ప్రాక్టీస్ మొదటి నుంచి. నో నాన్ సెన్స్ అంటే నాకు ఎక్స్ట్రా మాట్లాడితే ఇలా పనిచేసే వాళ్ళకి అంటే అఫ్కోర్స్ అందరికి క్వశ్చన్ కంపల్సరీ అడగాలి. ఎవరిని ఎలా డిస్టర్బ్ చేయాలి? నన్ను మటుకు పాండమిక్ చాలా డిస్టర్బ్ చేసింది. నేను మెంటల్గా చాలా అంటే నేను ఐఎమ్ అన్ ఎక్స్ట్రావర్ట్ బేసికలీ, ఐ స్పీక్ అ లాట్. నాకు పొద్దున్న లేస్తే పని ఉన్నా లేకపోయినా ఆఫీస్కి వెళ్ళి కూర్చోవడం అలవాటు. నేను ఇంట్రోవర్ట్ అంటే నన్నే డిస్టర్బ్ చేసింది, నాకే ఇంట్లో ఉండి బోర్ కొట్టేసి బయటికి వెళ్ళాలి. నాకు నా మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అయింది. చాలామంది ఏంటి 4 ఏళ్ళ గ్యాప్ కాదు, 2 years ఐ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. ఇలా పనిచేసే వాళ్ళకి నీకు ఎలా అనిపిస్తుంది పాండమిక్ టైంలో? వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? హౌ టు ఓవర్కమ్ దట్? చెప్తే బాగోదు కానీ ఎంజాయ్ చేశాంట కంపెనీ అసలు చాలా మంది చేశారు అలా. వర్కౌట్ సినిమాలు గట్టి మాట ఎంత ఉంది తెలుసా నీకు? ఎంత ఉంది అసలు ఆ టీవీలో అన్నీ చూసాను వరుసగా. అండ్ ద బెస్ట్ క్వాలిటీ ఇంకోటి ఏంటంటే అన్నయ్య గురించి చెప్పాల్సిందే, ఇంత స్టార్డమ్ వచ్చి ఇంత డబ్బు ఇంత ఫేము. అసలు నార్త్ ఇండియాకి వెళ్తే ఆ విక్రమార్కుడు గురించి, బల్బు గురించి, మిరపకాయ గురించి అసలు విపరీతంగా దేశవ్యాప్తంగా ఒక రకంగా. ఫ్రైడే వస్తే ఇస్ ద బిగ్గెస్ట్ సినిమా బఫ్. అంటే మళ్ళీ ఒక సగటు ప్రేక్షకుడు అంటే డిఫరెంట్. ఫ్రైడే వచ్చిందంటే అది ఏ సినిమా అని, అది సుశాంత్ సినిమా అవ్వచ్చు, ప్రభాస్ సినిమా అవ్వచ్చు, ఎనీ సినిమా ఫ్రైడే మార్నింగ్ షో చూసేవాళ్ళం. చాలాసార్లు నేను ఐ థింక్ మచ్చరవి మేము ఇంకా కొన్ని రోజుల తర్వాత సినిమాలు మానేసాం. ఎందుకంటే డాట్ సినిమా స్టార్ట్ అయిపోద్ది. 10:30 షో అంటే 10:20కి ఆయన కూర్చుంటారు. మల్టీప్లెక్స్కి వెళ్ళినా ఇంట్లో క్యూబ్లో చూసిన సినిమాలు మేము కబుక్కున ఏముంది అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి కదా 10:40కి వెళ్ళొచ్చులే, లేకపోతే ఎక్కడ ట్రాఫిక్లో సీరియస్గా చూసేసేవాళ్ళు. సినిమా అయిపోయి బయటకు వచ్చేవాళ్ళు, మేము సినిమా మిస్ అయిపోయేవాళ్ళం.
నేను చూసి అనేవాళ్ళు కథనే మేము రాలేదు కదా తర్వాత చూద్దాం, లేదు నేను చూసేసాను మరి మార్నింగ్ షో మటుకు మిస్ అవ్వరు. నాకు I ఈ think, సినిమా ఏంటంటే ఈ నడిచేవాళ్ళు ఫోన్లు చూసేవాళ్ళంటే సినిమా ఎంజాయ్ చేసి వచ్చినప్పుడు నీ ఫోన్లు వాడతారు చూడు, మామూలు ఇరిటేషన్ రాదు నాకు. ఓకే whatever. సరే అగైన్ ఆ ప్రేక్షకుడి క్వాలిటీ అది ఒక హీరో ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. కథ చెప్పినప్పుడు అది సుధీర్ అవ్వచ్చు, ఇంకో డైరెక్టర్ ఎవరన్నా అవ్వచ్చు, కథ చెప్తున్నప్పుడు ప్రేక్షకుడితో చూస్తావా రవితేజ ఈ సినిమాలో ఏం చేస్తాను 100% ఆడియన్ కానీ వింటా. ఏ కథ 200%. 1000%. హీరోగా ఎప్పుడు ఏ కథ వినలేదు ఇప్పుడు దాకా నేను. నా ప్రీవియస్ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది, దీని తర్వాత నా ఇమేజ్ అసలు ఆ mindలోకి రావు. ఈ డైరెక్టర్ ఎలా హ్యాండిల్ చేస్తాడు. అసలు 1% ఆ మైండ్లో కూడా రావు నాకు. ఇప్పుడు కొంతమంది డైరెక్టర్లు కథలు రాస్తారు, కొంతమంది వేరే కథల్ని డైరెక్ట్ చేస్తారు. అన్ని సినిమాలు హిట్ అవుతాయి. ఇప్పుడు ధమాకా కథ ప్రసన్నది, ఈ కథ శ్రీకాంత్ది. బట్ నువ్వు కమిట్ అయ్యే ముందు, సినిమా కమిట్ అయ్యే ముందు, ఎందుకంటే నాకు తెలిసిన ఇందాకే లిస్ట్ పెట్టుకున్నాను, అది కార్లో ఇక్కడ అన్నీ నాకంటే ముందు వచ్చాడు, మళ్ళీ ఇక్కడ కూడా నాకంటే ముందు వచ్చాడు తెలియని పరిగెత్తుకుంటూ వచ్చా. ఐ థింక్ ఒక 11 మంది కొత్త డైరెక్టర్లతో పనిచేశారు. అండ్ రెండో ఫిలిం డైరెక్టర్లు కూడా ఒక 7 మంది 8 మంది ఉన్నారు. సో న్యూ ఆస్పిరెంట్ డైరెక్టర్లకి తెలుసుకోవడానికి, కొత్త డైరెక్టర్లు ఎవరన్నా సరే నేను కొత్త అయినా పర్లేదు, నాకు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా పర్లేదు, నేను వెళ్ళి రవితేజ అనే కథ చెప్తే ఆయన చేస్తారు సినిమా అనే ఒక హోప్తో చాలామంది ఉంటారు. డైరెక్టర్లో నువ్వు చూసే అంశం ఏంటి, అతనితో సినిమా చేయాలంటే వాట్ యూ డిసైడ్, ఐ మీన్ అతనిలో నీకు కావాల్సిన అంశం ఏంటి? ఇప్పుడు ఒకటి క్లారిటీ, కాన్ఫిడెన్స్. క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు సీన్ చెప్పేటప్పుడే కొంత అర్థం అవుద్ది, కానీ ఇంట్లో చాలామంది చెప్పినప్పుడు ఒకలాగా ఉంటుంది, ఫైనల్ వచ్చేసరికి కూడా ఒకసారి తేడాలు వచ్చినాయి. సో ఫైన్, ఇట్స్ పార్ట్ ఆఫ్. అండ్ ఇంకో విషయం మర్చిపోయిందంటే చాలామందికి తెలియదు, ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్లు కూడా, బీమ్స్ అవ్వచ్చు, ఇప్పుడు హర్షవర్ధన్ అవ్వచ్చు, ఓన్లీ డైరెక్టర్ కాదు, నేను డైరెక్టర్ కాబట్టి నాకు ఎక్కువ మంది డైరెక్టర్లు గుర్తుంటుంది. ఎంతోమంది కొత్త ఫైట్ మాస్టర్లు, ఎంతోమంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు, ఎంతోమంది లిరిసిస్టులు. చాలామందికి మనకు ఉంటుంది, మనం చేసే పాట కొంతమంది హీరోలకు ఉంటుంది, మంచి లిరిసిస్ట్ రాయాలి, మంచి పెద్ద టెక్నీషియన్ ఉంటుంది, ఫైట్ మాస్టర్ కూడా కొంచెం సెక్యూరిటీ చూసుకోవాలి, పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న ఫైట్ మాస్టర్ ఉంటే బాగుంటుంది. చాలామంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. సో డిఫరెన్స్ ఎందుకంటే ఇప్పుడు కావాలంటే పెద్ద డైరెక్టర్స్ చేయొచ్చు, బట్ ఇట్స్ డిఫరెంట్. నేను చాలా సినిమాలు మోస్ట్ ఆఫ్ ద మూవీస్ 75% కొత్త డైరెక్టర్స్ చేశాను, ఎందుకంటే ఐ డెంట్ హ్యావ్ ద పెద్ద డైరెక్టర్ చేసే ఆపర్చునిటీ రాలా. సో ఐ డిడ్ విత్ న్యూ డైరెక్టర్స్. హీ క్యాన్ స్టిల్ కూడా సో మ్యూజిక్ పరంగా ఇంటి హర్షవర్ధన్ అది నమ్ముతాను. కొత్త డైరెక్టర్ తను కొత్తడేగా, ఇప్పుడు తను స్టార్ డైరెక్టర్, అలా చాలా మంది అయ్యారుగా. అలా ఆలోచించు, వద్దు ఏదైనా వద్దు మళ్ళీ చెప్పక్కర్లేదు. సో అవ్వకూడదు, నేను అది నమ్ముతాను. కాన్ఫిడెన్స్ క్రియేటెడ్ స్టార్స్ టు బి ఫ్రాంక్. సర్లేదు మీరు అయ్యారు, ఇప్పుడు మీ టాలెంట్ ఉంది, మీరు టాలెంట్ ఉంది హరీష్, ఊరికే అయిపోడు ఎవడో. చాలా మంది ఒకళ్ళిద్దరు అయ్యారు, ఏమయ్యారు అనే టాలెంట్ ఉండడం వేరు, గుర్తించడం వేరు. టాలెంట్ చాలా మంది అసలు మీమ్స్ చేసేవాళ్ళని చూస్తుంటే ఒకసారి అసలు ఈ థాట్ మనకి ఎందుకు రాలేదు, కరెక్టే కదా అనిపిస్తుంటుంది. టాలెంట్ ఇస్ దేర్ ఎవ్రీవేర్. సుధీర్ హెడ్ సెడ్ దట్ ఈ కథ విన్నప్పుడు సార్ హెడ్ కాల్ సుధీర్ అండ్ సెడ్ ఈ సినిమా నువ్వు చేస్తే బాగుంటుంది అని. సో ఈ సినిమా నిజంగా టెక్నికలీ యూ హ్యావ్ టు బి, ఈ సినిమా టెక్నికలీ is a technical also film, well made film. No, Sudhir is made for this. Yeah. So highly acclaimed for his technique. Yeah, నేను చేసిన 10 సినిమాలే చేసినట్టు, బట్ he is one of the best technicians I've seen in my short అంటే నేను చేసిన తక్కువ సినిమాల్లో టెక్నికలీ వెరీ వెరీ. అదే ఇప్పుడు అతని సినిమాలు కమర్షియల్గా కొన్ని ఆడకపోయి ఉండొచ్చు, బట్ టెక్నికల్ తను ఇప్పుడు ఫీల్ అవ్వాలి. కరెక్ట్. సో కమింగ్ టు ద టెక్నికల్ ఆస్పెక్ట్, హర్షవర్ధన్ 2 songs చేశాడు, 3 songs రావణ థీమ్ అవుతుంది, ఒక సాంగ్ మీద బీమ్స్ చేశాడు. సో హర్ష మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద ఉన్నాడు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, చాలా మంచి సౌండ్ ఇస్తాడు. వండర్ఫుల్. నేను RX 100లో నాకు అతని వర్క్ చాలా మంచి సౌండ్ ఇస్తాడు. అతను కలిస్తే అంత మంచి మ్యూజిక్ చేసాడు అనుకోలేదు. చాలా మెల్లిగా, చాలా వెరీ సాఫ్ట్ స్పోకెన్ పర్సన్. నాకు ఫస్ట్ వెయ్యనొక్క నాకు షాక్ ఇచ్చింది. ద మ్యాన్ ఇవాళ అసలు తమన్, ఇవాళ ఇండస్ట్రీని వెళ్తున్న తమన్కి ఫస్ట్ మ్యూజిక్ ఛాన్స్. అదే కుదిరింది అబ్బాయి, కిక్ సాలిడ్గా కిక్ వాస్ ఫస్ట్. కిక్ ఇస్ తమన్ ఫస్ట్. చాలా మంది తెలియదు, మోర్ దెన్ 10 years కిక్ వచ్చి 2009 తమన్, హరీష్ శంకర్, చాలా మంది లెజెండ్స్ ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన. పాటలు తప్పలేదు. ఇప్పుడు సినిమా మీ కెమెరామెన్ టీజర్ పడగానే ఒక 10 మంది ఫోన్ చేశారు. కార్తిక్ అన్నాను, చాలా 60-70% తనే చేశాడు. కార్తిక్ అన్న నాట్ గట్టం కార్తిక్ అన్న అని మన డాక్టర్ సినిమా చేశారు. ఇప్పుడు జైలర్ రజనీకాంత్ గారు జైలర్ అతను చేశాడు. వెరీ గుడ్ కెమెరామెన్. తర్వాత చిన్న వీడియో అతను ఆ సినిమాకి వెళ్ళిపోవటం వల్ల, అంటే మా సినిమా డిలే అయింది కొంచెం, దాంతో మరి ఉంటుందిగా అడ్జస్ట్మెంట్. సో కొంత పోర్షన్ ఏమో దివాకర్ మణి ఆల్రెడీ సుధీర్తో పనిచేస్తున్న అతను కొన్ని చేశాడు. ప్రసాద్ మురళ
ఓ మన సాంగ్ చేసాడు ప్రసాద్. 2 songs ఏమో జీకే విష్ణు. ఓ జీకే విష్ణు మీ క్రాక్ ఆల్ క్యామెరా. వెరీ కంఫర్టబుల్, వెరీ ఫ్రెండ్లీ. నేను ఎవ్రీ డే సెట్కి వచ్చినప్పుడు నాకు సీన్ ఇస్తే ఇలా ఉంటుంది అనుకుంటే ఇట్ వాజ్ ఆల్వేస్ బెటర్. దట్స్ వాట్ ఐ వాస్ టెలింగ్ సార్, ఐ వాస్ టెలింగ్ సుధీర్, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ప్రతిదీ ఇంకా ఎక్కువే ఉంటుంది. సుధీర్ ఇస్ లైక్ ఇండస్ట్రీలో సుధీర్ విజువల్ సెన్స్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఫస్ట్ సుధీర్ అనేది గుర్తొచ్చేది అతను విజువల్సే బేసిక్గా. సో సింక్ బాగా కుదిరింది అనిపించింది సార్కి, శ్రీకాంత్కి, సుధీర్కి. ఎవ్రీవన్ హ్యాడ్ క్లారిటీ. సార్కి సింక్ సంబంధం లేదమ్మా, ప్రపంచంలో ఎవరితోనైనా సింక్ ఏకైక హీరో రవితేజ. నువ్వు రేపు డైరెక్షన్ చేయి, తను సింక్ అయిపోతాడు. సో అనే ఇంతమంది డైరెక్టర్లతో పనిచేశారు, రాఘవేంద్ర గారితో కూడా పనిచేశారు. అల్లరి పీరియడ్లో ఒక చిన్న క్యారెక్టర్, రవిరాజ పినిశెట్టి గారి సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చారు, అదే ఆయన డైరెక్షన్లో మళ్ళీ వీడియో సినిమా పనిచేశారు. అక్కడే మీరు పరిచయం అయ్యారు. అక్కడ మేము పరిచయం కావడం జరిగింది. అయితే నీలో ఒక డైరెక్టర్ ఉంటాడు, నాకు తెలుసు ఆ విషయం. నీకు తెలిసిపోతుంటుంది ఈ షార్ట్ పడదబ్బాయి ఏదో డైరెక్టర్ కోసం చేస్తున్నా, ఇది ఉండదు ఎడిటింగ్లో అని తనకి క్లారిటీ వచ్చేస్తుంది. సో చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు డైరెక్షన్ ఎప్పుడు చేస్తాం, టైం లేదని చెప్పొద్దు. కాదు కాదు, ఈ క్వశ్చన్ వదిలే, బోర్ కొడుతుంది నాకు. చేయట్లేదా? బోర్ చేస్తాను డెఫినెట్. నువ్వు ఒకసారి చెప్పావు నాకు క్యారెక్టర్ ఉంటుంది, నాకు క్యారెక్టర్ ఉంటుందని చెప్పాను. డెఫినెట్ దాంట్లో 1% డౌట్ లేదు అసలు. నీ డైరెక్షన్లో నేను యాక్ట్ చేస్తాను. కొంతమంది ఉన్నారు, వాళ్ళ చేతే చేయిస్తాను, నాకు నమ్మకం వాళ్ళు చాలా బాగా చేస్తారు. నీ డైరెక్షన్ నువ్వు కూడా యాక్ట్ చేస్తావా? లేదు, అసలు చేయవు. చేయి సరిగ్గా చేయి. యాక్టింగ్ చేస్తే స్టార్ట్ చేశారు కదా సార్, మీరు డైరెక్టర్ అవుదాం అనుకునే యాక్టర్ అవుదాం వచ్చాను, బట్ దిస్ వాజ్ ద రూట్. యాక్టర్ అవుదాం వచ్చాం, పెద్దగా ఎంకరేజ్మెంట్ లేదు, ఈ రూట్ రిజెక్ట్. తర్వాత సెట్లో ఉండాలి, ఇంట్రెస్ట్ బాగా సెట్లో ఉండాలి, సెట్లో ఎగ్జాక్ట్లీ సెట్లో ఉండాలి, ఇంట్రెస్ట్. ఇది కూడా బాగా ఇంట్రెస్ట్ నాకు. సో అలా వచ్చి మళ్ళీ ఇలా అయ్యి వంశీ గారి దృష్టిలో పట్టడం, కృష్ణ వంశీ గారి దృష్టిలో పట్టడం అలా జరిగింది. సో 5 హీరోయిన్స్ గురించి ఇండివిజువల్ ఫ్యాన్స్ ఉన్నారు ఒక్కొక్క అమ్మాయికి. అసలు ఒక 5 హీరోయిన్స్ చూస్తారు చెప్పండి కొంచెం. మా మాస్ ఆడియన్స్ ఇందులో 5 అమ్మాయిలు ఉన్నారు రావడానికి. అంటే ఒకటి చెప్పాలంటే సుశాంత్, నాకు తెలిసి సినిమాలో హీరో హీరోయిన్లు అలా కాకుండా ఆల్ పాత్రలండి, పాత్రలు. ఇందాక నుంచి అసలు ఏదో హీరో అంటే ఒప్పుకోవట్లేదు, హీరోయిన్ అంటే ఒప్పుకోవట్లేదు, పాత్రలండి. అను మాన్యుల్ తను ఎవరిది వాళ్ళు అసలు. నేను ఫరీ అబ్దుల్లాతో ఫస్ట్ టైం, నాకు అందరూ ఆల్మోస్ట్ అందరూ ఫస్ట్ టైం అల్లే. ఎవరి క్యారెక్టర్ అంటే ఈ క్యారెక్టర్ ఈమె కరెక్ట్గా సరిపోతుంది అనుకొని చేసింది, పర్ఫెక్ట్ సరిపోయింది. అది రేపు చూసినప్పుడు అనిపిస్తుంది. అంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఉంటాయి చూడు, మనం ఎక్స్పెక్ట్ చేయం, అమ్మని అనిపిస్తుంది. ఓకే, సో ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా కూర్చుంటే సినిమా ఎంజాయ్ చేస్తాను నేను మొత్తం. ఇప్పుడు రిలీజ్ దగ్గర పడుతుంది కాబట్టి మీరు సినిమా చూసారా మొత్తం? నేను జస్ట్ సినిమా అంతా చూసి చూడటం అయిపోయింది. నెక్స్ట్ సౌండ్తో చూడబోతున్నాను. ఓకే, సౌండ్ ఇంటర్వల్ అవగానే మీకు ఈ సినిమాకి సౌండ్ చాలా ఇంపార్టెంట్. ఇంటర్వల్ అవగానే ఏమనిపించింది సినిమా? ఈ ట్విస్ట్ అనిపించిందా? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద సినిమానే మాట్లాడాలని ఎక్కువ. అదే ఎగ్జాక్ట్లీ, ఈ సినిమా వరకు మాత్రం సినిమా మాట్లాడాలి. వండర్ఫుల్ వన్ లైన్ వేసాడు, సినిమా గురించి మాట్లాడద్దు, సినిమానే మాట్లాడాలి. అది సరే చెప్పారు. నాకు ఇందాక గుర్తొచ్చింది, మర్చిపోయిన ఫ్లోలో. గ్యాప్ ఎక్కడ ఉంటుంది సార్ అన్నారు కదా, గ్యాప్కే గ్యాప్ ఇచ్చిన హీరో మాస్ మహారాజ్. గ్యాప్లో ఉంది బేసిక్గా, అసలు దొరకట్లేదు, అది విషయం. సో ఇట్స్ హ్యాంపర్ లేదు కాబట్టి ఇట్స్ నాట్ ఏ హ్యాంపర్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్, బట్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ హైపర్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. నేను ఒక పేరు కానీ ఒక వస్తువు కానీ ఒక థింగ్ అని చెప్తాను, చెప్పగానే మీకు మనసులో ఫస్ట్ ఏది గుర్తొస్తుంది దాచుకోకుండా చెప్పాను. మీ డైలాగ్స్ బాగుంటాయి. థ్యాంక్స్. సో లెట్స్ స్టార్ట్ విత్ మాస్ మహారాజ్. నాగార్జున గారు కింగ్, ఆల్రౌండర్, ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్, వండర్ఫుల్. మనీ, డబ్బు గురించి ఏం చెప్తాను, ఏది గుర్తొస్తుంది ఫస్ట్ అని చెప్పాలి. ఎంత ఉన్నా సరే మొత్తం ఖర్చు పెట్టలేము కదా. ఇట్స్ ఇంపార్టెంట్, రిక్వైర్డ్, బట్ అలా మనీ కోసమే బతికేలేము. సక్సెస్, డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. వావ్, ద బెస్ట్ లైన్. డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. వండర్ఫుల్, బోత్ లైన్స్ ఆర్ సూపర్, ఆసమ్. అందుకే ఇద్దరుంటే 2 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ వస్తాయి. పాన్ ఇండియా ఫిలిం ఏంటో ఆ పదం అంటే విచిత్రం, ప్రతి ఓడు పాన్ ఇండియా అంటాడు. ర్యాపిడ్ సార్ ఇది ఆలోచించుకొని చెప్పి. అదే రావణాసుర కూడా యూనో అన్ని హిందీలో చేస్తే చూస్తే బాగుంటుంది, ఇది యూనివర్సల్ గా అందరికి నచ్చుతుందేమో నా ఆశ. రావణాసుర కూడా పర్సెప్షన్ ఏది మాట్లాడినా అతని ఫోకస్ అంతా రావణాసుర మీద ఉంది. సుశాంత్, వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ యువర్స్ నేను చెప్తున్నాను మీకు. రాజమౌళి మొన్న ఆస్కార్ తీసుకున్నారు కదా, నేను మొన్న కూడా చెప్పాను, తనే అసలు మన ఇండియాకి తనే ఆస్కార్. మన ఇండియాకి తనే ఆస్కార్. వన్ సూపర్ ప్లే.
చెప్పండి సార్. I don't know. There is no word to say because he's the one who changed Indian Change cinema కాదు, merge చాలా చేసి వేస్ ఓపెన్ అయినాయి. ఇండియన్ సినిమాని వన్ గా చేసి తెలుగు సినిమా సెపరేట్ చేసినండి. ఇప్పుడు ఇప్పుడు సార్, ఎవరు మీరు రాజమౌళి గారి గురించి చెప్పండి అంటే చెప్పాలి. వన్ వర్డ్ ఏది గుర్తు సార్ చెప్పాలి. One word. యు ఆర్ గివింగ్ ఎ స్పీచ్. ద మాస్టర్ ఆఫ్ ఆల్ క్రాఫ్ట్స్. మాస్టర్ ఆఫ్ క్రాఫ్ట్. సూపర్ బదిరి. నెక్స్ట్ రూమర్స్. భలే సరదా. అసలు ఎవరైనా భయపడతారు, నాకు భలే సరదా అంట రూమర్స్. అసలు అంటే ఇందాక క్వశ్చన్లో వేసుకోండి. ఏది నా గురించి కొన్ని వస్తుంటాయి కదా, చాలా వస్తుంటాయి సార్. మీరు చెప్పండి సార్ రూమర్స్. పట్టించుకోవడం మానేసా నేను కూడా. అస్సలు నేను ఎప్పుడు పట్టించుకోలే. ఒకప్పుడు పట్టించుకునేవాడిని ఆనెస్ట్లీ. ఒకప్పుడు పట్టించుకోండి, ఇప్పుడు వదిలేసారు. అసలు గుర్తు కాదు. ఇంగ్లీష్ కంప్లీట్. సుధీర్ వర్మ. స్వీట్ పర్సన్, సాలిడ్ టెక్నీషియన్. ఓ అంటే నేను పర్సనల్గా చెప్పాను బికాజ్ అది ఆల్రెడీ ప్రూవెన్ కాబట్టి. నో నో దట్స్ ఓకే. స్వీట్ పర్సన్ అనేది స్వీట్ పర్సన్ టెక్నీషియన్ అవ్వకూడదా? అవ్వచ్చు కదా. సో టెక్నీషియన్ కూడా స్వీట్ పర్సన్ అవ్వచ్చు. సో బోత్ ఆర్ ఆన్ ద సేమ్ థింగ్ యాక్చువల్లీ. సో రావణాసుర. వెయిటింగ్ ఫర్ సూపర్. హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్. వావ్, అసలు మీరు సినిమాలో మునిగిపోయారు కదా. సో వన్ తన క్యారెక్టర్ తను ఇలాంటిది ఫస్ట్ టైం చేశాడు కదా. సో నేను ఫస్ట్ టైం ఎక్సైట్మెంట్ కనబడతాను. జనరల్ ఎప్పుడు ప్రీ రిలీజ్ అప్పుడు ఇంత ఎక్సైట్మెంట్ ఉండవు. బట్ నీ క్యారెక్టరేషన్ పట్ల నీకు ఉన్న మక్కువ గ్రైడ్ చేస్తుంది. అండ్ క్రెడిట్ గోస్ టు శ్రీకాంత్ అండ్ సుధీర్. డిఫరెంట్ షేడ్స్ కదా. ఒక హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ దగ్గర నుంచి, ఆజ్కా గుండారాజులో నలుగురిలో ఒకటి దగ్గర నుంచి, అల్లరిపీడిలో రాజశేఖర్ గారి పక్కన ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి, ఇప్పుడు ఇంత ఈ కైండ్ ఆఫ్ దాంట్లో టక్కని గుర్తొచ్చే సినిమాలు అంటే దిస్ ఈజ్ మై ఫేవరెట్ క్యారెక్టర్. విక్రమ్ సింగ్ రాథోడ్ ఫ్రమ్ విక్రమార్కుడు. ఆల్ టైమ్ ఫేవరెట్. ఒకటే అడిగావు కాబట్టి. అఫ్ కోర్స్ ఒకటే, నేను ఒకటే అడిగా. అఫ్ కోర్స్ మిరపకాయ అని చాలా ఉంటాయి కానీ బట్ చాలా ఉన్నాయండి. ఇడియట్ అన్నీ చాలా ఉన్నాయి. కానీ ఎక్కడైనా సరే ఇక్కడ ఒకటి గమనించారు లేదో, ఏది అడిగినా సరే తన సినిమా ప్రస్తావన తేకుండా మాత్రం. ప్రమోషన్స్ అంటున్నారు, ఎవరు ప్రమోషన్ సుశాంత్ మీకు అన్నయ్య సినిమాలో బాగా ఏది ఇష్టం అంటే ఇఫ్ వన్ ఫిల్మ్ యూ వాంట్ రీమేక్, ఈ సినిమా నేను చేస్తే రీమేక్ అస్సలు చేయను. నేను నా ఫ్యామిలీ సినిమా ఎవరి సినిమా రీమేక్ చేయను. నేను ఆ రిస్క్ కూడా తీసుకు. ఇలాంటి క్యారెక్టర్ పోయిన ఉద్దేశం ఏంటంటే బట్ ఐ లవ్డ్ హిమ్ ఇన్ ఇడియట్. ఫర్ మీ ఇడియట్ ట్రెండ్ మార్క్ అంటే మా కజిన్ కూడా, కజిన్ ఒక అమ్మాయి చాలా ప్రాపర్ కన్జర్వేటివ్. సో సుచే చెప్పింది ఏం చేసావు అని అంటే అలా అంటారు ఏంటి అని ఎంజాయ్ చేస్తారు. సో ఎవరైనా సరే ఆ క్యారెక్టర్ లవబుల్గా అనిపిస్తుంది నాకు. ఇడియట్ అయితే చూసా దీని మీద ఇందాక ఒక డిస్కషన్ వచ్చింది చూడు, ఫ్యామిలీస్ చూస్తారు, వీళ్ళు చూస్తారు కాదు, అందరూ అన్నీ చూస్తారు. ఇడియట్ సినిమా చాలా మంది ఫస్ట్ టైం మనిషి మాట్లాడారు. అమ్మాయి ఇంటికి వెళ్ళి కత్తి పట్టుకొని బెదిరిస్తే టూ వైలెంట్ టూ అది కట్ చేస్తే అమ్మాయిలు విపరీతంగా చూశారు. అర్జున్ రెడ్డి అసలు అమ్మాయిలు ఎవరు చూడరు. కబీర్ సింగ్ కూడా నార్త్లో వాళ్ళే ఎక్కువ చూశారు. అమ్మాయిలు వాళ్ళే ఎక్కువ చూశారు విపరీతంగా. అండ్ దేర్ ఇన్ లవ్ విత్. ఇప్పుడు విజయ్ దేవరకొండకి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందంటే మరి అమ్మాయిలు సినిమాని హేట్ చేయాలి కదా. సో ద పాయింట్, చెప్పవలసిన పాయింట్ ఏంటంటే ఆడియన్స్ ఏం చూస్తారు ఏం చూడరని డిసైడ్ చేసే మనుషులు మనం కాదు. అలా ఉంటే మనం అన్ని సూపర్ హిట్లో చేస్తాము. మనకు తెలియదు, ఎవడో డిసైడ్ చేయడానికి నాకు అర్థం కాదు. వండర్ఫుల్. నెక్స్ట్ థింగ్ అనే అమ్మాయిల్లో నీకు ఏ విషయాన్ని ఎక్కువ ఇష్టపడతావు? అమ్మాయిలో నీకు ఈ అమ్మాయి ఇలా ఉంటే నాకు నచ్చుద్ది అనడానికి అంటే ఒక అమ్మాయి నీకు నచ్చాలంటే అమ్మాయిలో ఏం ఉండాలి? ఇండిపెండెంట్ అండ్ కాన్ఫిడెంట్గా ఉండాలి. ఇండిపెండెంట్ అండ్ కాన్ఫిడెంట్. ఒక్కళ్ళ మీద ఆధారపడకుండా ఎవడో లేకపోయినా నేను ఉండగలను. ఆ చిన్న పొగరు కాదు, కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ చిన్న పొగరు ఉండాలి. పొగలైతే అడుగులకు పొగలైతే ఇలా బాగోదు. నాకు అలాంటి చాలా అమ్మాయిలు వెయిటింగ్ చూసాను. డెఫినెట్లీ సిమిలర్. అంటే డెఫినెట్లీ క్లారిటీ ఉండాలి. వాళ్ళకి ఏం కావాలో క్లారిటీ ఉండాలి. అంటూ కాన్ఫిడెంట్గా, ఇంకోటి కాన్ఫిడెంట్గా ఇలా చూపించగలరు. వన్స్ అగైన్ వెరీ బోల్డ్ జస్చర్ ఫ్రమ్ మాస్ మహారాజ్. అండ్ మీరు ఇండిపెండెంట్గా ఉంటావు. ఐ డెఫినెట్లీ ఫీల్ దట్ ఇస్ థింగ్. బికాస్ ఇండిపెండెంట్గా ఉంటేనే దెన్ యూనో ఇంట్లో గొడవలు లేదా వెదర్ ఇన్ ద మ్యారేజ్ ఇఫ్ దే నాట్ డిపెండింగ్ ఆన్ దర్ హస్బెండ్ ఆర్ పేరెంట్స్ ఆర్ ఎనీథింగ్, వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటే డెఫినెట్లీ దే కెన్ టేక్ దర్ ఓన్ డిసిషన్స్ టు వాట్ దే వాంట్. అంటే ఇప్పుడు క్లారిటీ ఉండాలన్నారు ఇందాక. మీ లాస్ట్ బ్రేకప్ అమ్మాయి క్లారిటీ లేని పరంగా అయిందంటారా? లాస్ట్ బ్రేకప్ ఎప్పుడైందో అన్ని బ్రేకప్లు అవుతున్నాయి భయ్యా. గుడ్ భయ్యా, అన్ని బ్రేకప్లు అవుతున్నాయి. లాస్ట్ బ్రేకప్ గుర్తులేదు, అందుకే హెల్తీగా ఉన్నాడు. నేను ఒకవేళ బ్రేకప్ అయినా కానీ నిజంగా హర్ట్ అయినా కానీ రికవర్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతాను. బ్రేకప్ నుంచి ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా అయిపోతాను. బికాస్ దెన్ ఐ రియలైజ్ లైఫ్ ఇస్ నాట్. ఒక అమ్మాయి నుంచి ఒక అమ్మాయి షిఫ్ట్ అవ్వడానికి మీకు ఎంత టైం పడుతుంది? డిపెండ్స్ ఆన్ అసలు మాట జోంకాయ్
డిపెండ్స్. ఏమో అమ్మాయి సమ్ టైమ్స్ అమ్మాయి కూడా మూవ్ ఆన్ అయిపోవచ్చు కదా. అమ్మాయి చాలా ఫాస్ట్గా అవుతారు ఎక్కువ శాతం. అంటే సుశాంత్కి నెంబర్ కొంచెం తక్కువ ఉంది, ఐ మీన్ సినిమాలు, అమ్మాయిలు కాదు. కాబట్టి ఏ పాత్ర నువ్వు ఎన్ని సినిమాలు చేసావు కాబట్టి ఆల్మోస్ట్ 70 మంది హీరోయిన్లతో పనిచేసి ఉంటావు కాబట్టి నీ పర్సనల్ క్యారెక్టరేషన్కి బాగా నచ్చిన క్యారెక్టరేషన్, అమ్మాయి పేరు కూడా చెప్పవసరం అవసరం అయితే క్యారెక్టరేషన్ నువ్వు చేసిన సినిమాల్లో ఈ హీరోయిన్ నాకు బాగా నచ్చే క్యారెక్టరేషన్తో ఉన్న హీరోయిన్ ఎవరు? బా ఇది కొంచెం అంటే ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు బొమ్మరిలో హాసిని ఇష్టం నాకు అలాగొచ్చు. అలా నువ్వు చేసిన సినిమాల్లో నాకు ఈ అమ్మాయి నాకు బాగా పర్సనల్, ఇలాంటి క్యారెక్టరేషన్ నిజంగా నాకు బయట దొరికితే నేను లవ్ చేస్తా అనిపించిన అమ్మాయి. అంటే ఒకటి చెప్పడం కష్టం హరీష్. నాకు విక్రమార్కుడు అనుష్క క్యారెక్టర్, ఇడియట్లో రక్షిత క్యారెక్టరు సాలిడ్. విక్రమార్కుడులో స్వీటీ మన అనుష్క సూపర్ క్యారెక్టర్ అది. మీ అందరూ తన కొట్టేది అసలు భలే క్యారెక్టర్ అది. అండ్ నాటిగా ఉండే క్యారెక్టర్. అండ్ ఇడియట్లో రక్షిత. నాకు తెలిసి నా సినిమాలలో బేసిక్గా మీరు గమనించారు డెఫినెట్గా హీరోయిన్ జస్ట్ హీరోయిన్ లాగా ఉండదు. ఇంకా నాకు నచ్చుతుంది జస్ట్ ఫర్ సాంగ్స్ క్యారెక్టర్ కంపల్సరీ ఉంటుంది. సో అందుకని నాకు చెప్పడం కష్టం. నాకు బాగా సూపర్ క్యారెక్టర్ కదా, చాలా సూపర్. నాకు అది అమ్మాయి క్యారెక్టర్ స్ట్రాంగ్ అయి ఉండాలి, అప్పుడే సినిమా బాగుంటుంది. నాకు డైలాగ్ బాగా నచ్చింది, నువ్వు బాగా ముదురు అంటే ఇక మాత్రం ఉండాలిగా అని చెప్పింది. సో అది నాకు ఇష్టం, అలాంటి అమ్మాయిలు అంటే ఇష్టం, అలాంటి క్యారెక్టర్స్. బేసిక్గా కౌంటర్లు వేస్తూ కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇష్టపడతాం అమ్మాయిలో కూడా. సెన్స్ ఆఫ్ హ్యూమరే వెరీ వెరీ ఫస్ట్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకపోతే టర్న్ ఆఫ్ టోటలీ. అమ్మాయి అనే కాదు ఎవడైనా సరే. ఇప్పుడు అందరూ జోకులు వేస్తే ఎక్కడ తిరుగుతారండి, అది కష్టం కదా. నెక్స్ట్ ఆడియన్స్ అడిగారు ఈ క్వశ్చన్, ఇప్పుడే వచ్చింది నాకు మెసేజ్ వచ్చింది. సో ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్. మాస్ మహారాజ్ని చూసాము, నెక్స్ట్ మాస్ యువరాజ్. అడిగి 4 ఏళ్ళప్పుడు పిలిచాను నేను మాస్ యువరాజ్ అని. మహాదన్ ఎంట్రీ ఎప్పుడు తెలియదు అసలు. మీకు సంబంధం లేదా? అసలు సంబంధం లేదు. తను ఇష్టం ఉంటే వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, వాడు ఇష్టం ఉంటే వస్తాడు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వస్తాయి. ఎలాగో ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ లేకుండా ఇంట్రెస్ట్ లేడికి లేదు అంటే కూడా కరెక్ట్. వాడు బాగా ఇంట్రెస్ట్ ఫర్ ఎ వైల్ ఎప్పుడు వస్తాడు తెలియదు. హైపోత్స్ కాదు, జస్ట్ కొంచెం హైపోత్స్ అంటే జస్ట్ ఊహ కోసం నేనే మహాదన్ అనుకున్నాను. నాన్న నాకు హీరో అవ్వాలని ఉంది, అది క్వశ్చన్ ఇంకా పూర్తవలా, అది క్వశ్చన్ ఇంకా పూర్తవలా. ఇండస్ట్రీకి వచ్చే ముందు మహాదన్కి మీరు ఇచ్చే సలహా? ఒక్క సలహా కూడా ఇవ్వను అస్సలు. ఆడికి ఇవ్వాల్సిన సలహాలు అయిపోయినాయి. ఆడు క్లియర్గా ఉన్నాడు యాక్చువల్లీ, ఫుల్ క్లియర్గా. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఏంటి సినిమాలో? చెప్పలేం, ఏదైనా జరగవచ్చు. ఆడు చెప్పలేదంటే వాడి గురించి నేను చెప్పడం కాదు, తెలుసుకోవాలి. ఒకరి గురించి ఒకరు చెప్పొద్దు అబ్బాయి. క్లియారిటీ. సో మనకి ఈ బ్రేకప్ చెప్పేసి ఏమన్నా అంటే ఇది కూడా ఆడియన్స్ నుంచి వచ్చిన క్వశ్చనే. ఆబ్వియస్లీ ఎవరైనా బ్యాచ్లో ఉన్నారంటే మ్యారేజ్ చేయండి. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి దానికైనా ఐడియా ఉందా? అదే అడుగుతున్నాడు. మ్యారేజ్ అంటే అడుగుతున్నాను నేను, మ్యారేజ్ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నావు ఏంటి? ఈ క్లారిటీ కూడా జరిగింది. అప్పుడే ఎందుకు అయినప్పుడు అవుద్ది. నన్ను ఎవరో అడుగుతారు ఇప్పుడు, ఇఫ్ యూఆర్ హ్యాపీ బీయింగ్ సింగిల్ యూ షుడ్ బీ సింగిల్, ఇఫ్ సమ్ పీపుల్ ఆర్ హ్యాపీ బీయింగ్ మ్యారీడ్ యూ షుడ్ గెట్ మ్యారీడ్. అది కరెక్ట్ పర్సన్ దొరికితే పెళ్లి చేసుకుంటా, లేకపోతే చేసుకోను. వాట్ ఎవర్ మేక్స్ మీ హ్యాపీ రైట్ నౌ ఐఎమ్ హ్యాపీ, అంతే. లుక్ ఫర్ గుడ్ కంపానియన్షిప్, నాట్. అన్నయ్య ఇచ్చిన బెస్ట్ సలహా నాకు ఏంటంటే, అది చెప్పొచ్చో తెలీదు బట్ సరదాగా రోజు ఇట్స్ క్రాక్డ్ జోక్. ఆడెవడో పెళ్లి చేసుకున్నాడని ఏమన్నా అన్న అంటే నాకు అర్థం కాదు అబ్బాయి, అడవిలో తిరగాల్సిన మనుషులు ఒక చెట్టుకు తాడు కట్టేసుకోవడం ఏంటి అన్నాడు, నాకు అర్థం కాలేదు. సో ద బెస్ట్ జోక్ అన్నయ్య. అండ్ ఆల్వేస్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ టైమ్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఫిలిమ్స్. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ రావణాసుర. ఎంత ట్రై చేసినా సరే ఏమీ చెప్పలేదు అస్సలు. దీంతో పబ్లిసిటీ ప్రమోషన్స్ ఏ రేంజ్లో ప్లాన్ చేస్తున్నా నాకు అర్థమైంది. లుకింగ్ ఫార్వర్డ్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ April 7th guys, ఇట్స్ ఆల్ ద వే ఫర్ రావణాసుర. మాస్ మహారాజ్ నెవర్ బిఫోర్ క్యారెక్టర్ అయితే చేస్తాను, నాకు అర్థమైంది. ఎన్ని జోకులు వేసినా ఎంత మాట్లాడినా సినిమా గురించి వెరీ ఇంట్రెస్టింగ్ స్టఫ్ బయటకు వచ్చింది తప్ప దర్ ఈస్ నో వే సింగిల్ క్లూ. సో సినిమా కూడా అలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ సుధీర్ ఈస్ ఫేమస్ ఫర్ ఈ స్టైలిష్ టేకింగ్. అండ్ హర్షవర్ధన్ అండ్ లాట్ ఆఫ్ టాలెంటెడ్. నాకు తెలిసి 5 కెమెరామెన్లో 5 హీరోయిన్లు ఉన్నారు సినిమా ఇది, నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళు చెప్పే ఇంటర్వ్యూ ప్రకారం. సో ఈ క్రూ అందరికీ, అభిషేక్ గారికి వన్స్ అగైన్ బెస్ట్ విషెస్. ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో మిస్ అయ్యి ఇది 18 అక్కడ వేసుకోండి. వన్ లాస్ట్ వర్డ్ అబౌట్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. వన్ లాస్ట్ వర్డ్ ఇమీడియట్గా చెప్పాలి, టైం తీసుకోకూడదు. దిస్ గోయింగ్ టు బి ది మోస్ట్ క్రూషల్ పార్ట్ ఆఫ్ ద ర్యాపిడ్ ఫైర్ రౌండ్. వన్ వర్డ్ ఐమ్ గోయింగ్ టు సే అండ్ యూ షుడ్ టేక్ ఇమీడియట్లీ. హరీష్ శంకర్. ఫైర్ హై.
థ్యాంక్ యూ. అది కెమెరా వరకు, పర్సనల్గా బకరా చెప్తా. కొంచెం కొంచెం కాంట్రవర్షియల్. ఇది కొంచెమా ఇది కొంచెం కొంచెం కట్ చేసుకోండి, లేకపోతే కాంట్రవర్సీ లేకపోతే హరిశంకర్ కాదు అసలు. అది అవ్వాలని కోరుకో, ఇంకా మాక్సిమం ఎంత కుదురుతుంది చెయ్యి. ఇక్కడతో ఇంటర్వ్యూ కుదురుతుంది చెయ్యి అంటున్నా. ఓకే, Basically థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్. దట్స్ ఆల్. యా